విలువిచ్చేది పొలిటీషియన్గా వాళ్ళు కూర్చునే కుర్చీలో కూర్చోగానే రైట్ రాంగ్ అవుతుంది, రాంగ్ రైట్ అవుతుంది. బాగా తప్పులు చేసి జైలుకి వెళ్ళిన ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకున్నాం, కష్టపడి ఒక అధికారంలోకి వచ్చాడు అనుకున్నాం. ఇవన్నీ తప్పులు కాదు అని చెప్పేసి అక్కడున్న యంత్రాంగం అంతా పనిచేస్తుంది. కులానికి ఒక పార్టీ, మతానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ. హిందువుల పండుగ అయితే హిందూ వేషం వేస్తాడు, ముస్లిమ్స్ పండుగ అయితే ముస్లిం వేషం వేస్తాడు, క్రిస్టియన్ పండుగ అయితే క్రిస్టియన్ వేషం వేస్తాడు. ఈ రాజకీయాలు వచ్చాక కులం వచ్చిందా, కులం వచ్చినాక రాజకీయం వచ్చిందా? సిటిజన్స్ కి సివిక్ సెన్స్ లేకుండా సక్సెస్ఫుల్ గా చేయగలిగాం మనం. ఈ పొలిటీషియన్స్ కి అదొక ప్లస్ పాయింట్ కదా సార్ ఈ కులం అనేది. ఎమ్మెల్యేకి ఆ 100 కోట్లు ఖర్చు పెడతారని చెప్పారు కదా, అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ కష్టాలు చూస్తే నిజంగా బాధేస్తుంది. 100 కోట్లు డబ్బులు క్యాష్ రూపంలో కావాలి వాళ్ళకి. డబ్బు ఉంది కానీ వాడి పేదరికం ఏంటంటే గుర్తింపు. ఏం చేయాలా? బ్యానర్లు ఉండాలా, బోర్డులు ఉండాలా, నమస్తే పెట్టాలా. ప్రజలకున్న సమస్యలు సార్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంపీకి వెళ్ళి సమస్యలు చెప్పుకోలేరు, ఎమ్మెల్యేకి వెళ్ళి సమస్యలు చెప్పుకోలేరు. ఒక అతను ఉద్యోగానికి వస్తే ఉత్తరమా దక్షిణమా అంటాడు. ఉత్తరం అంటే రిఫరెన్స్ లెటర్, దక్షిణం అంటే డబ్బు. నక్సల్స్ సరెండర్ అవ్వాలని చర్చల కోసం ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పిలిస్తే వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మొదటి రోజు ఒక 500 మంది కనపడ్డారు. క్యూరియాసిటీ తోటి రెండో రోజు వెళ్ళాం, 5,000 మంది ఉన్నారు. మూడో రోజు 50,000 మంది ఉన్నారు. నాలుగో రోజు ప్రభుత్వ డబ్బుతో సిగ్గు లేకుండా ప్రజల కష్టార్జితము వాడు ఉండడానికి వాడేదో శాశ్వతమైన రాజులాగా. మనందరం రోడ్ల మీద ట్రావెల్ చేసేటప్పుడు రోడ్స్ బాగాలేకపోతే ఫస్ట్ మనం తిట్టుకునేది ఆ ఏరియా పొలిటీషియన్. బట్ ఆ పొలిటీషియన్ ఎలక్ట్ చేసుకునేదే మనం. అంటే మన డెసిజన్ తప్పంటారా? అండ్ ఒక ఏరియాలో ఎమ్మెల్యేగా నిలబడితే అప్రాక్సిమేట్ గా 100 కోట్లు ఖర్చు చేయాలంట. అసలు ఈ క్యాండిడేట్ కి అన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచించారా? మనకి ఏదైనా పని కావాలంటే ఒక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుంటాం. అసలు ఎమ్మెల్యేకి నిజంగా రాజ్యాంగం ప్రకారం పవర్ ఉందంటారా, ఆర్ అది మనం ఇచ్చిందా? పొలిటీషియన్ అనే వాళ్ళు మన కోసం పని చేయాలా, ఆర్ మన మీద పని చేయాలా? అండ్ మనం తినే బియ్యము నార్మల్ ఒక షాప్ లో కొనాలంటే 70 నుంచి 100 రూపాయల కిలో ఉంటుంది. అదే బియ్యం రేషన్ షాప్ లో రూపాయికి వస్తుంది. అసలు ఈ బియ్యం 1 రూపాయికి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది ఎన్ని వేల కోట్ల స్కామ్? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి బ్రూటల్ అండ్ రా ఆన్సర్స్ తో పాడ్కాస్ట్ స్టడీగా ఉంది, చూసేయండి. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ శ్రీనివాసరావు గారు. ఈ పాడ్కాస్ట్ అట్లీస్ట్ మీకు 2 minutes వాల్యుబుల్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్ నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీ వారికి రీచ్ అవుతుంది. అండ్ ఈ పాడ్కాస్ట్ ఒకవేళ మీరు ఫస్ట్ 7 days లో చూస్తుంటే కనుక యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ని అవైలబుల్ చేసింది, హైప్ అని చెప్పి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ద పాడ్కాస్ట్. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మనం అగ్రికల్చర్ మీద చేసిన పాడ్కాస్ట్ చాలా బాగా వెళ్ళాను సార్. సో దాంట్లో మనకు అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి వీలు అవ్వలేదు. సో ఈ రోజు మనం పాలిటిక్స్ గురించి కొంచెం డీప్గా డైవ్ చేద్దాం సార్. షూర్. సార్, మన దేశంలో అసలు ఈ పాలిటిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? సో మీరు మహాభారతం చూస్తే ఇంకా అది అసలు వరల్డ్ పాలిటిక్స్ అంతా దానిలోనే ఉంటుంది. పీపుల్, మేనేజ్మెంటు, డిఫరెంట్ పార్టీలు, వాళ్ళకి సపోర్టింగు, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి, కర్ణుడికి ఎటువంటి సారథ్యం ఇవ్వాలి, ఇవన్నీ. అంటే రాజకీయం అనేది రాజుల దగ్గర నుంచి కొన్ని లక్షల మందిని వీళ్ళు కంట్రోల్ చేయాలి కదా. దానికోసం ఏమేం కావాలి ఒక రాజుకి అంటే పరిపాలనా దక్షతకి ఏం కావాలి? పీపుల్ మేనేజ్మెంట్. ఎందుకు మేనేజ్మెంటు? ఒకటి, ప్రజలు దేనికి రెస్పెక్ట్ చేస్తారు? భక్తి లేదా భయం. ఈ రెండు ఏదో ఒకటి ఉండాలన్నమాట. దీన్ని ఉంటూ ఒక సిస్టమ్ని జనరేట్ చేసుకోవాలి. దానికోసం అట్లా ఏర్పడిందే రాజకీయం. సో ఒక సైనిక వ్యవస్థ ఉండాలి, దండించే వ్యవస్థ ఉండాలి, న్యాయ వ్యవస్థ ఉండాలి, వాళ్ళకి మంచి పరిపాలన అందించే వ్యవస్థ ఉండాలి, పౌరుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దే వ్యవస్థ ఉండాలి. ఈ మొత్తం క్రమంలో ఏదో భయంతోటో భక్తితోటో ఇంతమందిని కంట్రోల్ చేయాలి. లేకపోతే వాళ్ళందరూ కలిసి రాజ్యం మీద దాడి చేస్తే ఏ రాజ్యం మిగలదు. సో అక్కడ మొదలైన రాజకీయం. దాని తర్వాత బ్రిటిష్ టైంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక మతం ప్రపంచాన్ని ఏలిందని చెప్పచ్చు. క్రైస్తవ మతం ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి కారణం రాజకీయమే. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ మత విధానాలని ఎక్కడికి వచ్చినా కూడా ముందు మతాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత హాస్పిటల్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఈ ప్రాసెస్ తోటి అక్కడ హోల్డ్ తెచ్చుకోవడం.
ఇలాగా అంటే ఆ మతమే డిసైడ్ చేసేది. దాని తర్వాత కింగ్డమ్స్. కింగ్డమ్స్ నుంచి మళ్ళా డెమోక్రటిక్. ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఎక్కడ చూసినా మీకేముంటదంటే, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటాడు శ్రీశ్రీ. అంటే ప్రతి చోట ఈ పీపుల్‌ని మేనేజ్‌మెంట్ చేయటం అనే దగ్గరే ఆగిపోయింది రాజకీయం. అవును. అంటే ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే దగ్గర నుంచి అది కాకుండా ఈ పీపుల్ అందరినీ కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎలా, మనం పవర్‌లో ఉండడం ఎలా అనేది కొంత ఇది వీళ్ళు సెపరేట్ అయిపోయారు. ఈ పాలించే వర్గాలు, పాలించబడే వర్గాల్లాగా అవడంతోటి డెఫినెట్‌గా ఏ వ్యవస్థలోనైనా మంచి జరగడానికి రాజకీయం చాలా అవసరం. ఎటువంటి రాజకీయం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీరు పురాణాల్లో ఉన్నదని చెప్పారు కదా! బట్ చాలామంది ఏమనుకుంటారంటే బ్రిటిషోడు పోతూ పోతూ వదిలిపెట్టిన రాజకీయాన్నే మనం ఈరోజు ఫాలో అవుతున్నామని చెప్పని అనుకుంటారు కదా! అంటే కొన్ని విషయాల్లో మనకు ఫ్రేమ్ ఉంటుంది అక్షయ్. అంటే ఆ ఉద్దేశంతో చూడకూడదు. నిజంగా ఒక సత్యాన్ని సత్యంలాగానే చూడాలి. నీ కులం, నీ మతం, నీ ప్రాంతం, నీ వర్గం దీని బేస్డ్‌గా ఒక సబ్జెక్ట్‌ని చూస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. బ్రిటిషర్స్‌కి ముందు ఏముంది నిజంగా చూస్తే? కింగ్డమ్స్ ఉన్నాయి. బోలెడంతమంది రాజులున్నారు. అవును. నిజంగా అప్పుడు వాస్తవంగా చూస్తే ప్రశాంతత ఉందా? ఏ రాజు ఎవడి మీద ఎప్పుడు యుద్ధం చేస్తాడో తెలియదు. పక్కపక్క రాజ్యాలు, నిరంతరం యుద్ధాలు. వాడు ఓడిపోవడం, చచ్చిపోవడం, దీనిలో సైన్యం పాల్గొనడం, రెండు వైపులా ప్రాణ నష్టం జరగడం ఇదంతా ఉంది. కొంతమంది చక్రవర్తులు మొత్తం దేశం మొత్తాన్ని కంట్రోల్‌లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎప్పుడూ అది ఒక నిరంతరమైన రాజకీయం అంటేనే నిరంతరం ఇంకా అదొక రక్తపాతం లాంటిది. అది ఎట్టి పరిస్థితుల్లో కంఫర్టబుల్‌గా రిలాక్స్‌డ్ లేకుండా ఉండేది. ఎందుకంటే ఇన్ని లక్షలు కోట్ల మంది ప్రజల్ని ఒక సిస్టంలోకి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ట్రూ. సో, అందుకని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిందేం కాదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటికే ఈ కింగ్డమ్స్ ఉన్నాయి. వాడేం చేశాడు బ్రిటిష్ వాళ్ళు, ఇంత కోట్ల మందిని ఎక్కడి నుంచో పడవలో ఓ 10 మందొచ్చి హ్మ్. ప్రపంచం మొత్తాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే ఏదో ఒక దేశంలో పగలుంటది కదా! ఏదో ఒక టైంలో. ఇప్పుడు మనం రాత్రి, ఒక దేశంలో పగలు. సో, ఇలా గ్లోబ్ మొత్తం మీద వాళ్ళే ఉన్నారు కాబట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు. ప్రపంచం నలుదిక్కులా వెళ్ళి ఒక చిన్న దగ్గర నుంచి దగ్గరలో స్టార్ట్ అయిన ఇది నలుమూలలా వెళ్ళి పరిపాలిస్తున్నారంటే వాడు ఒక మోడల్ ఫార్ములా పెట్టుకున్నాడు. సో, ఎలాంటి శిక్షలుండాలి, ఎలాంటి ఇది ఉండాలి, రాజ్యానికి ఒబేగా ఉండడం ఎట్లా, భయపడటం ఎట్లా, దీనంతటికి వాడు ఒక మాన్యువల్ తయారు చేసుకున్నాడు. అవి ప్రతి దేశంలో వదిలేసి వెళ్ళిపోయారు. అంటే వాడిది కాని ప్రజలని, వాళ్ళ ప్రజలను కాదు కదా వాడు హింసించడానికి, కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చేసుకున్న మాన్యువల్ వాడి భాష కూడా తెలియని ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఒకే రకమైన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. ఎలా చేశారు? ఒక యూనివర్సల్ కామనాలిటీ ఒకటి పెట్టుకున్నారు. విపరీతమైన శిక్షలు, ఏది చేస్తే ఎటువంటి శిక్ష, ఉరిశిక్ష ఎట్లా, షూట్ చేయడం ఎట్లా, వెపన్ ఎట్లా, వాడిని ఇది లేకుండా చేయడం ఎట్లా, అంటే ఇదంతా సిస్టమ్ పెట్టుకోవడంతోటి ఇక్కడ వెళ్తా ఆ మాన్యువల్ ఉంది కదా, వెరీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే మహాభారతంలో ఒక మాట, మన భగవద్గీతలో ఒక మాట చెప్తారు కదా, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు, పరధర్మము అనుచితమైనదని. వాడి ధర్మం అది. వాడు మన ప్రజల్ని అణిచివేయడానికి పెట్టుకున్న ఒక మాన్యువల్ని మనం ఒక రెఫరెన్స్గా తీసుకున్నాం. అంటే మనం రాసుకోలేకనా సార్ ఆ రిఫరెన్స్‌గా తీసుకుంది? మనం రాసుకోలేకంటే అసలు మనకు అప్పటికి ఒకటి లేదుగా. అంతకు బ్రిటిషర్స్ కన్నా ముందు మనకి ఒక రాజ్యాంగం లేదుగా. డిఫరెంట్ రాజ్యాలు కదా. అవును. మనకు ఒక రాజ్యాంగం లేదు. అండ్ వెరీ ఇమ్మీడియట్‌గా పవర్ షిఫ్ట్ అయిపోయింది కదా. సో, మన రాజ్యాంగం మనం వస్తే ఎలాంటి పరిపాలన అవసరం అనేది ప్రజలను అడిగి ప్రజల చేత తీసుకోవాలా. రెడీగా అవైలబుల్ ఉన్న దాన్ని చిన్న చిన్న మార్పులతోటి అదే శిక్షలు, అదే పద్ధతులు, అదే సిస్టమ్సు రెడీగా ఉన్నాయి కదా అని అమలయ్యారు. అలా గుడ్డిగా అమలు అవ్వడంతోటి విద్యా విధానం దగ్గర నుంచి, రెవెన్యూ చట్టాల దగ్గర నుంచి, పోలీస్ మాన్యువల్స్ దగ్గర నుంచి అన్నిట్లో ఇవాళ అదే సిస్టమ్ ఉంది. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే పోలీస్ మాన్యువల్ ఉంటుంది. హ్మ్. ఇవాళ
ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వర్గాల వాళ్ళని పోలీస్ ఆఫీసర్స్ని శాలరీ కూడా ఇవ్వరు. కొన్ని వేల మందిని వాళ్ళు అట్లా ఉంచుతారనమాట. అంటే గాలిలో ఉంటారు. వాడికి జీతం ఎవరు, పని ఉండదు. అలానే ఆన్ ద రికార్డ్ మీరు యూ కెన్ వెరిఫై దట్. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వర్గాల వాళ్ళని సేమ్ అదే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. అంటే బై డిఫాల్ట్ ఒక 5,000 మంది పోలీస్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇక శాలరీ ఉండదు. మాకు శాలరీ ఇవ్వట్లేదని కోర్టుకు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ మాన్యువల్ ప్రకారం, పోలీస్ మాన్యువల్ ప్రకారం వాడు కోర్టుకు వెళ్ళాడంటే వాళ్ళు డిసిప్లినరీ యాక్ట్ అమలైపోయి రేపు రాబోయే ప్రమోషన్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంత దుర్మార్గం అటువంటి లేదు చట్టాలు. అందుకని ఎస్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడంతో, మనదేంటి అనే దానిలో తీసుకోకపోవడంతో ఆ ఇబ్బంది వచ్చింది. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఏదైనా ప్రజలను కంట్రోల్ చేయడమే కదా, అందుకని తెల్లదొరలపై నల్లదొరలు వచ్చారు. దొరలే కాబట్టి వాళ్ళకి సౌకర్యంగానే ఉంది అది. సార్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సార్, రాజకీయాల పార్టీ అంటే కులానికి ఒక పార్టీ, మతానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ. అన్ని పార్టీలు ఎందుకు సార్? అన్ని పార్టీలు ఎందుకంటే ప్రజల్లో ఆ డివిజన్ బాగా ఉంది. ఎందుకుంది? సిటిజన్స్కి సివిక్ సెన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేయగలిగాం మనం. సిటిజన్స్కి సివిక్ సెన్స్. ఒక భూటాన్ ప్రైమ్ మినిస్టర్ది ఒక వీడియో ఉంది, మీరు ఎప్పుడైనా చూడండి. ఆయన ఒక మాట చెబుతాడు. 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి ఈడియట్స్ ఏంటి? తిని తాగి డ్రగ్స్ తీసుకొని దానికోసం తల్లిదండ్రులని చంపి భార్యల్ని కొట్టి చుట్టుపక్కల వాళ్ళని దోచుకొని దొంగతనాలు చేసి వాళ్ళు ఈడియట్స్. నెక్స్ట్ ట్రైబ్స్ అంటే మన ఎస్సీ ఎస్టీ అని కాదు, ఒక ఆటవికంగా ఒక ముఠాలాగా ఉండడం. వాళ్ళ కలిపి ఉంచేది ఒకటి ఉంటుంది, ఒక కోర్. మనం పలానా కులం వాళ్ళమనం, మనం పలానా మతం వాళ్ళమనం, మనం పలానా ప్రాంత వాళ్ళమనం, వీళ్ళంతా ఒక గ్రూప్గా ఉండటం. వాళ్ళకెందుకు? అదొక సోషల్ సెక్యూర్గా ఫీల్ అవ్వడం. సో అది ట్రైబ్స్. ఈడియట్స్ ఒక 40% ఉంటే ట్రైబ్స్ ఒక 55% ఉంటారు. సో సిటిజన్స్ 5% దట్ మచ్ మైనారిటీ సిటిజన్స్. ఏ దేశంలో అయితే ఆ సివిక్ సెన్స్, సిటిజన్షిప్ ఉంటుందో అక్కడ ఇన్ని అవసరంలా. ఇప్పుడు ఇక్కడ అడిగే ఈ సివిక్ సెన్స్ లేదు కాబట్టి నిన్ను డివిజన్ చేయటం ఈజీ. నువ్వేదైనా క్వశ్చన్ చేస్తున్నావు, మనం 10 మంది వెళ్ళి ఒకళ్ళు అడుగుతున్నాం అనుకోండి, నువ్వే కులం రా అని అందరిని అడిగారు, 10 రకాల కులాలు ఉన్నావు అనుకోండి, అరే నేను పలానా కులం కాబట్టి నన్ను ప్రశ్నించకూడదు మన కులం వాళ్ళు అని చెప్పాడు అనుకోండి, వాళ్ళ కులం వాళ్ళు ప్రశ్నించరు. ఈ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఒక ప్రధానమంత్రి నేను పలానా వర్గానికి చెందిన వాడిని అందుకని నాకు అన్యాయం జరుగుతుందని చెప్తాడు. ఒక ముఖ్యమంత్రి పలానా కులం వాళ్ళు కరెక్ట్ కాదని చెప్తాడు. ఒక ముఖ్యమంత్రి పలానా ప్రాంతం వాళ్ళు కరెక్ట్ కాదని చెప్తాడు. అంటే మన దేశంలోనే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రామిస్ చేసుకొని ప్రేయర్స్ కొన్ని సంవత్సరాల పాటు స్కూల్లో ప్రేయర్ చదువుకున్న మనం పలానా కులం, పలానా మతం, పలానా ప్రాంతం అని ఇలాగా ఇంత పెద్ద తలకాయలు మాట్లాడుతుంటాయి. ఇంకప్పుడు ఒక పార్టీయో ఒక విధానం రాదు కదా. సో ఈ డైవర్సిటీ ఉంటుంది, ఉండొచ్చు కూడా మంచిదే. కానీ ఎలాంటి డిఫరెన్స్ కోసం పనిచేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సిటిజన్స్లో కూడా ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుందని కానీ, రోడ్ల మీద గుళ్ళు, మసీదులు, చర్చీలు అడ్డంగా ఉన్నాయి, వాటిని తీసేయండి ప్రజలకు సౌకర్యం కోసం కదా, దేవుడు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేయడానికి లేడు కదా అక్కడ. ఏ మతం ఏది చెప్పట్లేదు కదా, మీరు తీసేయండి అనిగే సిటిజన్స్ ఏరి. మీరు శంషాబాదు ఓఆర్ఆర్ పక్కనే బెంగళూరు హైవే, ఎక్స్ప్రెస్ హైవే, అంతకుముందు 8 లైన్లు కడుతున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఒక గుడి ఉంది, ఒక మసీదు ఉంది, ఒక అదేదో క్రిస్టియన్ ఏదో ఉంది. సో ఎప్పటికి అలానే ఉంటుంది అక్కడ. పాపం విచిత్రంగా ఆ సమాధిలో ఆ దేవుళ్ళను ఆ ట్రాఫిక్లో చంపుతున్నారు, జనాలను చంపుతున్నారు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎవరైనా దాని జోలు వస్తే ఇక మామూలుగా రక్తపాతం అయిపోద్ది అనమాట. రాజకీయ పార్టీలు అలాంటి వాటి జోలికి వెళ్ళడం కూడా భయపడుతుంది కదా సార్, పదవి ఉంటుందా పోతుందా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే అన్నెసరీ మనకెందుకు న్యూసెన్స్, నడుస్తుంది కదా నడవని అని అడిగేవాళ్ళు లేడు కదా. నీకు అడిగితే పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడు కూడా పబ్లిక్ డిమాండ్ మీద పనిచేస్తుంది. పబ్లిక్ డిమాండ్ ఏంటి?
ఏది అసలు డిమాండ్ ఏది అసలు? మీకు కామన్ ప్లాట్ఫామ్ ఏది? కామన్ క్వశ్చన్ ఏది? మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనేవాళ్ళు, మాకు రిజర్వేషన్లు ఇవ్వాలనేవాళ్ళు, మాకు పెన్షన్లు ఇవ్వాలనేవాళ్ళు, మాకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనేవాళ్ళు. కానీ మాకు ఒక బెటర్ స్కూలింగ్ కావాలి, మాకు బెటర్ హాస్పిటల్ కావాలి, మాకు రోడ్ సిస్టమ్ ఉండాలి, మాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, మాకు ఒక పని చేయడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగే సిటిజన్స్ లేరు కదా. అందుకని వీళ్ళు ఇక్కడే మాట్లాడతారు. సింగపూర్ లాంటి చోట మాట్లాడితే గుండు చేసి పైన స్టాంప్ వేసి పంపిస్తారు వీళ్ళందరికీ. కులం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అంటే రాజకీయాలు వచ్చాక కులం వచ్చిందా, కులం వచ్చినాక రాజకీయం? దీన్ని ఒక ఎవల్యూషన్గా తీసుకోవాలి మనం. పరిణామ క్రమంలో ఒకప్పుడు ఎవరికి భాష లేదు కదా, అందరం జంతువుల్లాగా అరుచుకుంటా బతికిన వాళ్ళు, ఎవరికి ఇల్లు లేదు. కొంతమంది ఒక సమూహంగా ఉన్నప్పుడు ఇంకొక సమూహం నుంచి చూసి కూడా భయపడుతూ మనమందరం ఒకటి అని పెట్టుకునేవాళ్ళు. సో వీళ్ళంతా ఒక ట్రైబ్ సమూహమే. అక్కడ మొదలైంది. దానిలో కొంచెం బలవంతుడు, దానిలో కొంచెం ఆస్తి పోగు చేసుకున్నాడు, దానిలో వాడు ఒక డిఫరెంట్ స్కిల్ మీద ఉన్నాడు. ఇలాగా స్లోగా స్టార్ట్ అయింది. అంటే ఒక ఆయన చెప్పులు కుడితే, ఒక ఆయన బుట్టలు అల్లితే, ఒక ఆయన కుండలు చేస్తే, ఒక ఆయన వ్యవసాయం చేస్తే. సో వీళ్ళల్లో ఎవడో ల్యాండ్ ఓన్ చేసుకున్నాడు. భూమి నాది అనినా పుడమి ఫక్కున నవ్వునని వేమన గారిది ఒక పద్యం సేయింగ్ ఉంటుంది. ఓకే. సో నిజంగా ఎవరిది కాదు, ఎవరో ఓన్ చేసుకున్నారు, ఇంక ఇది నాదన్నారు. అతను భూస్వామి అయ్యాడు. వీడు కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళల్లో వాడేమి వేరే చోట నుంచి ఇంకొక దీని నుంచి వచ్చినవాడు కాదు. వీళ్ళందరూ ఒకే ఆరిజిన్. ఇంకా అక్కడ డివిజన్ స్టార్ట్ అయిపోయి ఒక పని చేస్తున్న వాళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడి మ్యారేజెస్ కానీ, సిస్టమ్స్ కానీ, కల్చర్ కానీ, యాక్టివిటీస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ సపరేట్ అయిపోవడం. అక్కడ నుంచి స్టార్ట్ అయిందాన్ని కొంతమంది నాలెడ్జ్ పేరుతోటో, స్పిరిచువాలిటీ పేరుతోటో, కింగ్డమ్ పేరుతోటో దాన్ని వేరే రకంగా తీసుకున్నారు. ఆ కొంతమంది స్వార్థంతో చేశారా, లేకపోతే ఏదో చేద్దాం అనుకొని చేశారా ఏంటో తెలియదు. కానీ కొన్ని తరాలు ఆ క్షోభను అనుభవించినాయి. ఇప్పుడు థ్యాంక్స్ టు ద గ్లోబలైజేషన్, ఇలాంటి విషయాల్లో గ్లోబలైజేషన్ డెఫినెట్గా ఉపయోగపడింది. ఒక రైటర్ చెప్తాడు, మనిషి మేధస్సు పెరిగే కొంది దేవతలు స్వర్గానికి పారిపోయారని. అంటే వేర్ ద లాజిక్ ఇన్వాల్వ్స్, క్యాస్ట్ కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఇదంతా బియాండ్. మనిషి మానవత్వాన్ని మించిన కులం కానీ, మానవత్వాన్ని మించిన దైవం కానీ లేదు కదా. నేను ఒక మనిషిని అని చెప్పుకోవడం, మనంతా మనుషులం. ఇప్పుడు కాకులం అనేది అట్లా మనుషులకు కూడా మనుషులం అని చెప్పుకునే ఒక కులం అనుకునే ఇది. ఆ స్పేస్ ఇచ్చేటప్పుడు కొంత పేషెన్సీ అవసరం. ఒకప్పుడు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే సఫర్ చేశారో వాళ్ళు పోయారు. ఆ జనరేషన్స్ పోయినాయి. ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, ఎడ్యుకేషన్ పెరిగింది, ట్రావెల్ పెరిగింది, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ పెరిగింది. ఇప్పుడు ఎవరైతే సఫర్ చేశారో వాళ్ళు కామ్ అయితే, సఫర్ అయిన వాళ్ళు ఎప్పుడో వాళ్ళు సఫర్ అయ్యారు ఇప్పుడు అని మళ్ళీ వీళ్ళు వాయిస్ రైజ్ చేయడంతో వీళ్ళు చేశారు కదా అని వీళ్ళు కూడా చేసి, అది మళ్ళీ అగైన్ అమెరికా పోయినా కూడా ఈ కుల సంఘాలు పెట్టుకునే స్థాయికి. అంటే మనం ఏం పెరిగినట్టు చదువుకున్నాము, ఫిజిక్స్ నేర్చుకున్నాము, సైన్స్ చదువుకున్నాము, ఇక్కడ వెళ్ళి కూడా దాని గురించి మాట్లాడేదానికి వెళ్ళిపోయాం. ఎవరు కులము, ఎవరు ఆచారాలు, మతాలు, ప్రాంతాలు ఎవరికి ఇబ్బంది లేదు, మంచిదే, ఎవరు దానిలో వాళ్ళు ఉంటాం. కానీ ఇంకొకళ్ళు తక్కువ, ఇంకొకళ్ళు ఎక్కువ అనుకోవడంలోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎవడి సత్యం వాడికే సత్యం, వాడి బ్రాటప్, వాడి నెట్వర్క్ ఇది. సో కులం అలాగా వచ్చి ఇలాంటి స్థితిలో ఉన్నాం. డెఫినెట్గా కొన్ని రోజులకి ఇది పోతుంది. ఇప్పుడు ఒకప్పుడు కొన్ని కులాలు టైటిల్ చివర పెట్టుకునేవాళ్ళు. ఈ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ సఫరర్స్ కూడా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే దానికి వ్యతిరేకంగా మాడుతున్నారో వీళ్ళే టైటిల్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు టైటిల్ పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది, ఓకే నేను కులాన్ని సపోర్ట్ చేస్తున్నాను, నేను నా కులము అని నువ్వు మాట్లాడుతూ కులం ఉండకూడదని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ రెండు కాన్ఫ్లిక్ట్ కదా. సో ఆ కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదంటే నిజంగా కులరహిత సమాజం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు టైటిల్స్ పెట్టుకోకూడదు. స్లోగా అందరూ పెట్టుకుంటారు. నిజంగా టైటిల్స్ చూసి స్లోగా నవ్వుకుంటారు జనం. ఈ పొలిటీషియన్స్కి అది ఒక ప్లస్ పాయింట్ కదా సార్, ఈ కులం అనేది. డెఫినెట్గా పొలిటీషియన్ ఎప్పుడు నెంబర్ మీదే పనిచేస్తాడు. ఏ కులం వాళ్ళు ఏ నెంబర్లో ఉంటే ఆ వేషాలు వేస్తారు వాళ్ళు.
అసలు పొలిటీషియన్స్ ఏ వేషం వేయకూడదు కదా! వాడు హిందువుల పండగైతే హిందూ వేషం వేస్తాడు. ముస్లిమ్స్ పండగైతే ముస్లిం వేషం వేస్తాడు. క్రిస్టియన్ పండగైతే క్రిస్టియన్ వేషం వేస్తాడు. సో, అసలు వీళ్ళు కూడా ఏంటంటే మన మతం వేషం వేశాడు, వీడు మనోడు అనే అనుకుంటారు. వాడు మనిషిలాగా మాట్లాడితే చాలు అని ఎవడు అనుకోవటల్లా. పాపం పొలిటీషియన్‌ని మనమే తయారు చేస్తున్నాం. ఇన్ని వేషాలేసి, వాడికి ఇష్టం లేకపోయినా ఈ పనులన్నీ చేసి చేసేటట్టు మనమే చేస్తున్నాం. అండ్ దే ఆల్వేస్ థింక్ అబౌట్ విన్నింగు, పొజిషను, సీటు ఇదే ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. దాని మీదే మాట్లాడతారు. అంటే ఎప్పుడూ చెడ్డ పొలిటీషియన్ చెడ్డోడు అనడం చాలా తప్పండి. మంచి పొలిటీషియన్ కావాలనుకుంటున్నాం మనం. మంచి ప్రజల గురించి కూడా మాట్లాడాలిగా మనం. మంచి ప్రజలుంటే కదా మంచి పొలిటీషియన్ వచ్చేది. వాడు పొలిటీషియన్ జర్నీ చూస్తే వాడికి ఫ్రస్ట్రేషన్ అయిపోద్దనమాట. వాడిలో మనిషి చచ్చిపోతాడు. ఒకటి రాజకీయాల్లోకి రావాలి. ఎందుకు రావాలి? గుర్తింపు కోసం రావాలి. దానికోసం సీటు తెచ్చుకోవాలి. దానికోసం ఒక 3 ఏళ్ల పాటు వాడికి ఇష్టం లేకపోయినా సమాజ సేవ చేయాలి. మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, క్రికెట్ క్యాంపులు, బ్రహ్మాండంగా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉద్యోగ అవకాశాలు, ఇలాంటివన్నీ డ్రామా అంతా చేయాలి. మళ్ళీ ఒక పొలిటికల్ అడ్వైజర్ని పెట్టుకోవాలి. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక టీంని పెట్టుకోవాలి. డేటా మీద పనిచేయాలి. టికెట్ రాకపోతే పార్టీ ఆఫీస్ తగలబెట్టో, పెద్దవాళ్ళకి లంచాలు ఇచ్చో, డబ్బులు ఇచ్చో టికెట్ తెచ్చుకోవాలి. గెలిచిన తర్వాత మళ్ళీ అధికార పార్టీలోకి గెలవకపోతే ఉపయోగం లేదు. గెలవడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ 100 కోట్లని మళ్ళీ 60 నెలల్లో సంపాదించుకోవాలి. సంపాదించకపోతే మళ్ళీ నెక్స్ట్ సీట్ ఉండదు. ఎందుకంటే వాడు గెలిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్టీ ఫండ్ ఇవ్వాలి, ప్రజలకే ఇవ్వాలి. ఈ కష్టాలను అవసరం అంటారా సార్ మరి? ఇది కష్టం అనుకోవట్లే వాడికి ఏంటంటే అదొక పేదరికం. సో దే ఆర్ రిచ్ ఇన్ నెంబర్. మా డబ్బు ఉంది కానీ వాడి పేదరికం ఏంటంటే గుర్తింపు. అరే నాకు 100 కోట్లు ఉన్నాయి భయ్, ఎవడు చుట్టలే నాకు వెళ్ళి ఏం చేయాలా? నా అన్న బ్యానర్లు ఉండాలా, బోర్డులు ఉండాలా, నమస్తే పెట్టాలా, అందరూ నా దగ్గర ఉండాలా. పొద్దునే నేను నిద్రలేసేసరికి ఒక క్యూ ఉండాలా. నేను చెప్తే పోలీస్ వినాలా, నేను చెప్తే ఇది ఉండాలా, నా వెహికల్ ఎవడు ఆపకూడదు, నేను టోల్గేట్ ఫీజు కట్టకూడదు. 10 రూపాయలు టోల్గేట్ టికెట్ కట్టడానికి కూడా ఎమ్మెల్యే అనే స్టిక్కర్ పెట్టుకుంటాడు. ఏం ఎమ్మెల్యే అయితే ఎవడైతే నేను టోల్గేట్ కట్టాలి కదా, దానికి వాడికి ఎగ్జామ్షన్ ఎందుకు? ఏడ 1000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కునేవాడు 10 రూపాయలు ఇచ్చి టోల్గేట్. ఇదంతా ఒక పేదరికం అన్నమాట. సో ఇంత ఫ్రస్ట్రేటెడ్గా పేదరికం అంతే. డబ్బు, పేదరికం, రిచ్నెస్ అనేది మెంటల్గా, హెల్దీగా, సాంస్కృతికంగా ఇన్ని రకాల రిచ్నెస్ ఉంటుంది. వాడికి పాపం కరెన్సీ ఒక్కటి ఉంది కానీ ఇది లేదు కదా. అందుకని వాళ్ళు పాపం ఈ తిప్పలన్నీ పడి తీరా గెలిచి 60 నెలల్లో 100 కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పుస్తకం రాస్తారు వీళ్ళు. ఎందుకంటే వీడు ఒక 20 ఏళ్ళు మళ్ళీ కింగ్డమ్ లాగా ఉండాలి. వీడు చేస్తే వీడి భార్య, వాడు చేస్తే వాళ్ళ పిల్లలు, ఇక వాళ్ళది ఒక రాజ్యం. వాడు చెప్తే అందరు వినాలా. ఒకవేళ వాడి పార్టీ గెలవకపోతే ఇంకో పార్టీలోకి మారుతాడు. ఇంకా వాడిది అదొక సెపరేట్ తెగ, అదొక ట్రైబ్. వాళ్ళది అలానే ఉంటారు వాళ్ళు మారాలి. మరి మంచోడు ఎవడన్నా గెలవాలి అంటే ఈ మంచోడెవడు, మొరాలిటీ ఏంటి, వీడు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అనేది ఎవడో పని చేయట్లా. ఎమ్మెల్యేకి ఆ 100 కోట్లు ఖర్చు పెడతారని చెప్పారు కదా, అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అడగాలి వాళ్ళని మనం. అరే బాబు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ప్లీజ్ మాకు కూడా చెబితే ఆ సీక్రెట్ ఏదో డబ్బులు సంపాదించి మేము కూడా ఎలక్షన్లోకి వస్తాం. సో వాళ్ళు రకరకాల బిజినెస్ యాక్టివిటీస్లో ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దాన్ని మోస్ట్లీ క్యాష్, మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టేదంతా క్యాష్ రూపంలో ఉంటుంది. వాళ్ళ కష్టాలు చూస్తే నిజంగా బాధేస్తుంది పాపం. 100 కోట్లు డబ్బులు క్యాష్ రూపంలో కావాలి వాళ్ళకి. సో వాటిని ఎక్కడో పార్క్ చేయాలి. ఎలక్షన్ కమిషను అసలు ₹1 కూడా పంచబడలేదని స్టేట్మెంట్ ఇస్తుంటుంది. ఒక నియోజకవర్గంలో 300 కోట్లు పంచుతారు 3 క్యాండిడేట్లు కలిసి. 300 కోట్లు పోలీస్ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం వీళ్ళంతా నిరంతరం చూస్తుంటారు. నిఘాలు, సీసీ కెమెరాలు ఉంటాయి. అసలు ఒక చిన్న చెదురుమదురు ఘటనలు తప్పితే ఏమీ జరగలేదు. అసలు ఎక్కడ డబ్బులు పంచలేదు. మేము నిర్దేశించిన ఈ ₹1,00,000 ఎలక్షన్ మొత్తానికి ఖర్చు పెట్టాడు అనుకుంటుంది. 100 కోట్లు ఖర్చు పెడితే ఒక ఎమ్మెల్యే 1,00,000 ఖర్చు పెట్టాడు, పాపం చాలా మంచి క్యాండిడేట్ అని ఎలక్షన్ కమిషన్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. సో వాడికేమవుద్ది, అరే బాబు నేను వీడికి డబ్బు ఇచ్చాను, వాళ్ళ ఇంటికి పోయాను, వాళ్ళ పిల్లలు అడిగాను, రోడ్డు మీద ఎవడో బజ్జీలోడు కనపడితే బజ్జీలు వేసాను, ఇదంతా తిరిగాను, నిద్రాహారాలు లేకుండా పనిచేశాను, మళ్ళీ నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్కి మళ్ళీ ఖర్చు పెట్టాలి, మళ్ళీ పార్టీ ఫండ్ ఇవ్వాలి,
మరి నేను సంపాదించుకోకుండా ఎలా ఉంటాను? సంపాదించుకోకపోతే ఎలా చేస్తాను అనుకుంటాడు. సంపాదించుకోవాలంటే దీన్ని నా రాజ్యం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరగాలన్నా, ఒక పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక లేఅవుట్ జరగాలన్నా నాకు తెలియాలి. ఒక పోలీస్ స్టేషన్ ఉంటే అది సెటిల్మెంట్ జోన్ కావాలి. నేను చెప్పిందే జరగాలి. సో, ప్రతి ప్రజల జీవితంలో ముడిపడిని యంత్రాంగం దాని అంతట అది జరగకుండా పూర్తిగా ఆ క్యాండిడేట్ రాజ్యాంగం అమలయ్యేలాగా చేసుకునేది స్థాయిలోనే ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు ఉన్నారనమాట. నేను మొన్నెప్పుడో ఒక జోక్ చూశాను. ప్రజాప్రతినిధులు అంటే ఏంటంటే ప్రజల నిధులను దోచుకునే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు. సార్ ఇంతకుముందు చెప్పినప్పుడు సినిమా అని చెప్పన్నారు కదా, మన సౌత్లో సార్ మెయిన్గా మ్యాక్సిమం సినిమా స్టార్స్ అందరూ కూడా పాలిటిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు సార్ అది? ఒకటేమవుద్దంటే కొన్ని లక్షల మంది అభిమానం పేరుతోటి, వాడెవడో వీడికి తెలియదు, ఎప్పుడు చూసుండ్రు, వాడిని చూడటం కోసం దీనిలో ఏదో ఇదైపోయి ఒక ఫీడ్ తయారైపోయింది. అంటే అతను రోడ్డు మీదకి వస్తే అన్ని లక్షల మంది చూడడానికి రావడం, అది ఎంత ఫూలిష్గా అనిపిస్తుంది. అంటే ఇంత డిజిటల్ ఎరాలో కూడా ఒకప్పుడు అంటే సినిమా అంటే వాళ్ళు దేవుళ్ళలాగా అనుకోవడంలో తప్పలేదు. వాళ్ళు వేసిన క్యారెక్టర్స్, బిహేవియరు, విరోచితంగా పోరాటం, వాళ్ళే నిజంగా పాడేవాళ్ళు అనుకునేవాళ్ళు, వాళ్ళే ఫైట్ చేసేవాళ్ళు అనుకునేవాళ్ళు, వాళ్ళే గ్రేట్ అనుకునేవాళ్ళు. అప్పుడు అందరికి తెలియదు కదా. ఇవాళ అసలు ఈ షాట్ ఎలా తీశారో తెలిసి కూడా అది వాడికన్నా వీడు బ్రహ్మాండం చేయగలడు. ఇంకా చాలామందిని చూస్తున్నాం. కొన్ని డాన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు సిగ్గుపడే రేంజ్లో చేస్తుంటారు. కానీ ఇది ఒక బానిసత్వం వల్ల వాళ్ళకి ఇంత ఫీడ్ తయారవగానే వాడు ఏమనుకుంటా అంటే, అరే ఇన్ని లక్షల మంది, ఎంతమంది అమాయకులు నేను వస్తుంటే నన్ను ఒక దేవుళ్ళలా చూస్తున్నారు, కొద్దిగా స్క్రిప్ట్ రాసుకొని మంచి డైలాగులు చెప్తే నేను బ్రహ్మాండంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని అనిపిస్తుంది. ఫర్ హిమ్ ఇట్ ఈస్ అనదర్ మూవీ. ఇక ఇట్ ఇస్ ఏ పవర్ మూవీ. సో ఎందుకు ఆడియన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, స్క్రిప్ట్ ఉంది, వాళ్ళకి అదే రొటీన్ డైలాగులు. నా ప్రజలారా మీకోసం నేను ప్రాణం ఇస్తాను. ప్రాణం ఇయ్యొద్దురా బాబు, నువ్వు చేసేది సినిమా, దీనికోసం డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు మంచి నటుడు అని మేము అప్రిషియేట్ చేస్తాను, నీకు 30 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నాం, అందుకని మా దాన ధర్మం మీద నువ్వు బతుకుతున్నావు అని గుర్తించ చాలు. వాడు కోట్లు తీసుకొని కూడా దేవుడైపోవడం అనేది ప్రజల అజ్ఞానానికి పరాకాష్ట. మళ్ళా విచిత్రంగా వాడి నటనను చూసి కాకుండా వాడి కులాన్ని చూసి అభిమానులు అవడం. మన సౌత్లో చూస్తే మోస్ట్లీ కులాన్ని చూసే వాడికి అభిమానులు ఉంటారు. పలానా కులం వాళ్ళందరూ పలానా హీరోకి, ఆ కులం వాళ్ళందరూ కలిసి మన హీరో మనకు పార్టీ పెడితే బాగుండు అనుకోవడం, మేము ఎందుకు పెట్టకూడదు అనుకోవడం, వాడికి అధికారం వస్తే మా కులానికి అధికారం వచ్చింది అనుకోవడం. అందుకని ఈ బేస్ ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వ్యక్తిగత విషయాల కోసం, అంటే నన్ను ఒక ఆయన అవమానించాడు, నేను పాలిటిక్స్లోకి వచ్చి కక్ష తీర్చుకుంటాను, ఒక ఆయన నన్ను అరెస్ట్ చేశాడు, నేను ఆయన్ని అరెస్ట్ చేసి నేను సీఎంని అవుతాను, ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఆ వ్యక్తిగతమైన ఇది రివెంజ్ తీర్చుకోవడానికి అయిపోవడం ఏంటి అసలు? అది ముఖ్యమా? ఆ సీటు ఎంత గొప్పది, ఏం చేయొచ్చు, ఒక సిగ్నేచరు. ఇవన్నీ చెప్పుకుంటే నవ్వు వస్తుంది, కానీ రియాలిటీ కూడా అదే ఉంది కదా సార్. అంటే ఒక సంతకము కొన్ని తరాల ఇది మార్చేస్తుంది. ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరికైనా అన్డౌటెడ్లీ, మీరు ఈవెన్ అతను కరప్టెడు అని చెప్పేవాళ్ళు మోస్ట్లీ లెస్ దాన్ 10% ఉంటారు. అంటే నిస్వార్థంగా ప్రజల కోసమే రాజకీయం చేసిన ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయన కులాన్ని వాడలేదు, మతాన్ని వాడలేదు, ప్రాంతాన్ని వాడలేదు. ప్రాంతాన్ని ఎలా వాడాడు? తెలుగువాడు, తెలుగు జాతి పౌరుషం, మనం చేయగలం, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనే దాంతో వెళ్ళాడు తప్పితే ఏ ఒక్కరి దీనికోసం వెళ్ళలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినన్ని సంస్కరణలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రక్షాళన, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరూ చేయలేనంత గొప్ప విషయాలు ఎన్నో చేశాడు. మహిళలకు ఆస్తిలో హక్కు అసలు ఒక్క పొలిటీషియన్ దేశం మొత్తం మీద ఊహించలేపాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమేననే ఒక చిన్న ఇది కూడా ఊహించలేపాడు.
ఇంట్లో ఒక అన్నా చెల్లెలుంటే మగపిల్లవాడు మనకు వారసుడు, ఆడపిల్లను బయటికి పంపిస్తున్నాం కాబట్టి ఏదో కొంత కట్నం ఇచ్చి పోయిద్దనుకునే రోజుల్లో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు అనేది పిల్లలు ఎవరైనా ఒకటే కదరా అని చేయగలిగాడంటే ఎంత ఇది? True. పటేల్ పట్వారీ వ్యవస్థ, కరణం మున్సబ్ వ్యవస్థను రద్దు చేయడం అనేది ఎంత రివల్యూషనరీ సిస్టమ్. నిజంగా స్వాతంత్రం వచ్చినా, రాజ్యాంగం ఉన్నా పటేల్ పట్వారీ వ్యవస్థ అంతే ఉంది. నిజాం పోయినా కూడా పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంది. బ్రిటిష్ పోయినా కరణం మున్సబ్ వ్యవస్థ ఉంది. వాళ్ళ కోసం పెట్టుకున్న ఒక గ్రామ స్థాయిలో హోల్డ్ చేసి ల్యాండ్ చెస్ కలెక్ట్ చేసానికి పెట్టుకున్న ఒక యంత్రాంగాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళ అవసరమైతే ఏదైనా మార్చగలిగే ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉంటే ఒక్క సంతకంతో అది మొత్తం మార్చేసి ఒక రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేసి ఒక మండల వ్యవస్థని, అంటే అధికార వికేంద్రీకరణ, జిల్లా స్థాయిలో ఉన్న వికేంద్రీకరణ మండల స్థాయిలోకి వచ్చేలాగా చేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. సో అలాంటివి ఎన్నో ప్రక్షాళన చేయొచ్చు. మీకు బస్ స్టేషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, జనతా వస్త్రాలని కోఆప్టెక్స్ తోటి, వీవర్స్ తోటి సొసైటీతో చేసినవి కావచ్చు. ఆయన ఒక ఉగ్రవాది. ఆయన అసలు ఎన్నో ఆలోచించి ఒక తీవ్రమైన దీంతో నిజమైన నక్సలైట్ ఆయన. అంటే ఒక రెవల్యూషనరీ ఐడియాలజీ తోటి, ఎస్ ఇది కాదు కదా, లెట్స్ గో ద అదర్ వే అని జయప్రకాష్ నారాయణ గారు చెప్తుంటే మీరు వినే ఉంటారు. ఆయన ఒక డొక్కు అంబాసిడర్ కారు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే, సార్ ఒక 10,000 అయితే రిపేర్ చేయించవచ్చు సార్, ఒక కొత్త కారు కొనాలి సార్ మనం అంటే, రిపేర్ చేయించే ఎంత అవుతుందంటే 10,000 అవుతుందంటే, రిపేర్ చేయించండి చాలు, ప్రజాధనం మనం దుర్వినియోగం చేయకూడదు అని చెప్పిన వ్యక్తి. ఇవాళ ఒక్కొక్క ముఖ్యమంత్రి ప్యాలెస్లు కట్టుకోవడం, ప్రభుత్వ డబ్బుతో సిగ్గు లేకుండా, ప్రజల కష్టార్జితము, వాడు ఉండడానికి వాడేదో శాశ్వతమైన రాజులాగా, వాడి అహంకారానికి ప్రత్యేకలాగా ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకోవడం, వాడి తరాలన్నీ దాంట్లోనే నివసిస్తాయి అన్నట్టుగా ప్రవర్తించడం. అసలు ఎంత దారిద్ర్యం అది, భావదారిద్ర్యం కదా. అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో మహాత్మా గాంధీ గారు ప్రజలతోటి ప్రజానాయకుడు ఎలా ఉండాలని ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ దేశంలో నిండా కప్పుకోవటానికి కూడా వస్త్రాలు లేని మనుషులున్న దేశం అని చెప్పేసి ఆయన ఒక గోచి ఒక్కటి పెట్టుకొని దేశం మొత్తం తిరిగాడు. ఒక సామాన్యులాగా థర్డ్ క్లాస్ ట్రైన్లో తిరిగాడు. అంటే ఒక సహజమైన ఒక ఆశ్రమంలో ఉన్నాడు, నూలు వడికాడు, పస్తులున్నాడు. ధర్మాగ్రహంతో ఇలాంటిది చేయొచ్చురా? ఇంత డైవర్సిటీ ఉన్న దేశంలో కన్నుకి కన్నే పరిష్కారం అయితే అంతా గుడ్డిదైపోతుంది అనేది చెప్పగలిగాడు. అంటే ఆ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ని ప్రజలు చాలామంది అర్థం చేసుకోలేదు. కానీ బ్రిటిషర్స్ మీద కోపం లేదు నాకు, బ్రిటిష్ విధానాల పట్ల కోపం ఉంది. దట్ ఈజ్ ఎంత డెప్త్ ఉన్నది. ఇప్పుడు ఇవాళ మనం రాజకీయ నాయకుల మీద కోపం లేదు మనకి, రాజకీయ నాయకులు చేస్తున్న పనుల మీద కోపం ఉంది. రాజకీయ నాయకుడు చాలా అవసరం, రాజకీయం అనేది అవసరం. రాజకీయం అనేది అందరికీ వేరు పనులు ఉన్నాయి కాబట్టి, అరే బాబు మేమందరం బిజీగా ఉన్నాము, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు పోయి మా పనులన్నీ చూడరా అని. అంటే ఖాళీగా ఉన్నాడు రాజకీయాలకు రావాలా సార్? ఇప్పుడు ఖాళీ అని కాదు, కొంత టైం ఇవ్వగలిగి ఇదంతా తిరగగలిగిన ఉన్నవాడైతే, సో ఆ పని మీద ఉంటాడు అచ్చం ఒక ఆయన అని అక్కడికి పంపించాము, అక్కడిని మన కోసం పని చేయమని. వాడు మన పైన పని చేస్తున్నాడు. సార్ ఇంతకుముందు పవర్ అని చెప్పన్నారు కదా సార్, మనం విలువిచ్చేది పొలిటీషియన్గా వాళ్ళు కూర్చునే కుర్చీగా, అండ్ ఆ కుర్చీలో కూర్చోగానే రైట్ రాంగ్ అవుతుంది, రాంగ్ రైట్ అవుతుంది. ఎస్, అంటే ప్రజలు దేనికి ఇందాక అనుకున్నా కదా, భయమో భక్తో ఉంటే ఇదవుతారని. ఒక కుర్చీలో కూర్చోగానే ఏమవుతుందంటే, సపోజ్ ఒక బాగా తప్పులు చేసి జైలుకి వెళ్ళిన ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకుందాం. అతను కష్టపడి ఒక అధికారంలోకి వచ్చాడు అనుకుందాం. అధికారంలోకి రాగానే ఇవన్నీ తప్పులు కాదు అని చెప్పేసి అక్కడున్న యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఇది తప్పు కాదు ఈయన చేసింది అని ఒక యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఇక్కడ ఆ సీటే పవర్ఫుల్, మనిషి పవర్ కావాల్సిన అవసరం లేదు. ఆ అధికారం అలా, ఒక కలెక్టర్ ఉన్నారు, ఒక జిల్లా మొత్తానికి అధికారి ఆయన. అంతేగాని వీళ్ళందరి మీద పెత్తనం చేయడం కాదు. నిజమైన నాయకుడు ఎవరు అంటే, ఏ గుడ్ లీడర్ షుడ్ బి ఏ గుడ్ స్లేవర్ అని ఒక కోట్ ఉంది. మంచి బానిసగా ఉండగలిగిన వాడే గొప్ప నాయకుడు. మంచి పనివాడు, బాగా పని చేయగలిగిన వాడు, అందరి కోసం పని చేయగలిగేవాడు, ఏ పనైనా చేయగలిగేవాడు, వాడు నాయకుడు. అంటే
అంతేగాని అందరి చేత పని చేయించుకునేవాడు నాయకుడు కాదు. ఇది ఎలా దీన్ని సరదాగా చెప్పాలంటే పాపం మన పొలిటీషియన్స్ మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. బాపు గారిది ఒక కార్టూన్ ఉంటుంది. భర్తలకి పాద పూజ చేసే ప్రోగ్రాం అది. అందరూ పాపం భర్తల పాదాలు కడుగుతూ ఉంటారు. ఒక ఆవిడ కింద పడేసి తంతా ఉంటుంది భర్తని. ఆయన అరుస్తూ ఉంటాడు, కాంతం పాద పూజ అంటే ఇలా కాదేమో, ఎవరినన్నా కనుక్కోకూడదు అంటుంటాడు. అలానే మనవాళ్ళు లీడర్షిప్ అంటే వీళ్ళందరి మీద ఆధిపత్యం చేయడం అనుకుంటారు, వీళ్ళందరినీ లీడ్ చేయడం. భరత్ అనే నేలలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది. నాయకుడు అంటే ఎవరంటే నాయకుడే అవసరం లేని ఒక సమాజాన్ని నిర్మించేవాడని. అసలు నాయకుడు ఎందుకు? మనమేమైనా గొర్రెలమా, మందలమా, ఇదా? ఎందుకు అవసరం నాయకుడు? మనకి ఒక సేవకుడు అవసరం, మనకు ఒక గైడ్ చేసేవాడు అవసరం, ఉన్న వ్యవస్థని వ్యవస్థలాగా పనిచేసేలాగా చూసే ఒక వాచ్ డాగ్ అవసరం, ఒక వాచ్ డాగ్ లాగా చూసేలాంటి వాడు ఒక అవసరం. అంతేగాని మనందరి మీద ఆధిపత్యం చేసి మనల్ని మింగేసే ఒక సింహం లాంటి వాడు కాదు మనకు కావాల్సింది. అందుకని ఆ సీట్ అనేది సేవ చేయడానికి, కానీ వీళ్ళు కంట్రోల్లో తీసుకోవడంతో వ్యవస్థలన్నింటినీ తీసుకున్నారు. నిజంగా ఒక ఎమ్మెల్యే అనేవాడు ఏమీ చేయలేడండి. వాడికి ఎటువంటి అసలు హక్కులే ఉండవు, వాడికి అసలు ఏమీ పవర్స్ ఉండవు. ఎమ్మెల్యే ఏం చేయగలడంటే అసెంబ్లీలో ఏదైనా బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుకి ఎగనెస్ట్గానో ఫేవర్గానో ఓటు చేయగలడు. దట్ ఈస్ ద వన్ థింగ్ హీ కెన్ డూ. ఇంకా అసలు ఏమీ చేయలేడు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా ఎమ్మెల్యేతో పని లేదు అసలు. దానికి రాజ్యాంగ వ్యవస్థ అంతా ఉంటుంది, వీళ్ళు ఉన్నా లేకపోయినా ఆ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్రతిదీ వీళ్ళ కంట్రోల్లో తీసుకోవడం. అక్కడ అంటే పవర్ లేనివాడికి పవర్ ఇచ్చాం. అసలు వాడికి పవరే లేదు, వాడు పవర్ తీసుకున్నాడు, వాడే పవర్ సెగ్మెంట్ అయిపోయాడు. దాన్ని చూసి మనం కూడా ఆశ్చర్యంగా వాడికే ఇదంతా వాడి శక్తే అనుకుంటున్నాం, వాడి అధికారం అనుకుంటున్నాం. అందుకని వాడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతున్నాం, వాడు నువ్వు చేస్తుంది తప్పని చెప్పడానికి భయపడుతున్నాం. పాపం మనం చెప్పకపోతే వాడు తప్పులే చేస్తున్నాడు, వీళ్ళందరూ కామ్గా ఉంటున్నారు కదా, నేను చేసేది రైటేనేమో యాక్సెప్టెన్సీ ఉందనుకుంటున్నాడు. అగైన్ ఇది ప్రజల తప్పే. ఎవరు అడుగుతున్నారు వాడికి ఎట్టుకుడి నిజంగా ఒక మోరల్, నైతికంగా ఒక బాధ్యతగా ఒక మోరల్ వాల్యూస్ ఉన్నవాడు ఎవడో అలా చేయడు. వాళ్ళ నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము. డబ్బు ఖర్చు పెట్టి డబ్బు సంపాదిద్దాం అనుకొని దానికి సేవ అని పేరు పెట్టి వాళ్ళు మాట్లాడే టెర్మినాలజీకి ఇంత చెప్తున్నా కూడా అంతా నిజమేనని చెప్తే మనం ఒక నాయకుడిని అనుకొని దాడి పక్కన కొన్ని లక్షల మంది చేరి చచ్చిపోయే జనం ఉన్నప్పుడు ఆడెవడో పార్టీ పెడితే సినిమా వాళ్ళో ఇంకొకళ్ళు ఆ క్రేజ్ కోసం మీటింగులు పోయి పురుగులు చచ్చిపోయినట్టు చచ్చిపోవటం ఏంటండి? ఈగలు, పందులు, కుక్కలు చచ్చిపోయినట్టు చచ్చిపోవటం ఏంటి? అలానే ప్రజలనాలా? ఏ స్పృహ ఉంది అసలు వాడికి? ఇవాళ ఉన్న డిజిటల్ ఎరాలో వాడు ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వీడియోలో కూడా చూడొచ్చు. వాడిని ఎక్కడో దూరంగా చూసి సునకానందం పొందే దీన్ని పాపం అలాంటి మూర్ఖపు జనాలు ఉన్న దేశంలో దేంతోనైనా ఆడుకుంటారు వీళ్ళు. ఈ లాస్ట్ 3-4 monthsలోనే చాలా కేసెస్ అయ్యాయి సార్. ఆ పుష్ప 2 సినిమా అప్పుడు అల్లు అర్జున్ దగ్గర స్టాంపేడ్, మళ్ళీ ఆర్సీబీ విన్ అయినప్పుడు, మళ్ళీ మొన్న విజయ్ దళపతి ఈవెంట్లో 38 మంది అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎస్, అంటే దేశంలో ప్రాణం విలువ ఏంటో చూడండి. పుష్కరాలకు చచ్చిపోతారు, గుళ్ళ దగ్గర చచ్చిపోతారు, సినిమా టికెట్ల కోసం చచ్చిపోతారు, సినిమా హీరోని చూడటానికి చచ్చిపోతారు, షూటింగ్ చూడటానికి చచ్చిపోతారు, రాజకీయ నాయకుడు వస్తే చచ్చిపోతారు, ర్యాలీలకు పోయి చచ్చిపోతారు, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ సమ్హౌ ఇట్ ఈస్ వెరీ క్రేజీ. ఇంతమంది చచ్చిపోయారంటే చాలా బ్రహ్మాండంగా, అంటే గొప్ప లీడర్ అని, ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఆ సినిమా హీరోని చూడటానికి కొంతమంది చచ్చిపోతే ఆ సినిమా సూపర్ హిట్ అయిపోద్ది. ఆ పొలిటీషియన్ రోడ్డు మీదకి వస్తుంటే చాలామంది జనం వచ్చి చచ్చిపోతే నిజంగా వాళ్ళు కోరుకుంటారు కూడా అట్లా చచ్చిపోతే. ఏదో సినిమాలో కూడా ఉంది సార్, రంగం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ సినిమాలో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, పొలిటికల్ ఈవెంట్ ఒకటి జరుగుతుంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అదొక్క సినిమాగా చాలా సినిమాల్లో కూడా రియల్ లైఫ్లో కూడా అలాంటివి జరుగుతుంటాయా సార్? డెఫినెట్గా జరుగుతాయి. అంటే పరుచూరు గోపాలకృష్ణ గారి కొన్ని 2-3 డైలాగులు ఉంటాయి ఒక సినిమాలో. రాజకీయం అంటే ఏంటంటే ఆయన డెఫినేషన్ రాశాడు, ప్రతిధ్వని అని ఒక సినిమాలో. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని. వాడికి అంటే ప్రతిదీ ప్లానే కదా. ఆ డైలాగ్లో సొసైటీలో జరిగేది అచ్చి గుద్దినట్టుంది సార్. అది ప్లస్ వాడు ఏం చెప్తా అంటే ఒక డబుల్ స్టేట్మెంట్ రాసుకోమంటాడు. ఆయన అపోజిషన్లో ఉంటాడు,
ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, సీఎం వెళ్ళాలి అక్కడికి. వెళ్ళాడా అని అడిగితే ఇంకా వెళ్ళలేదు సార్, వెళ్తాడు అంటే. ఫ్లైట్లో వెళ్తాడా, ట్రైన్లో వెళ్తాడా చూడండి. ఫ్లైట్లో వెడితే పేదవాడి ప్రాణం అంటే వీడికి లెక్కే లేదు. అంటే ఫ్లైట్లో వెళ్ళాడు అనుకోండి, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు వీడు ఫ్లైట్లో వెళ్ళాడని. ట్రైన్లో వెళ్ళాడు అనుకో, వీడికి ప్రజల ప్రాణం అంటే ఇదే లేదు, అంత ఇన్సిడెంట్ జరిగితే నింపాదిగా ట్రైన్లో పోయాడు, ఏదైనా స్టేట్మెంటే మనకంటాడు. డబుల్ స్టేట్మెంట్ రెడీగా పెట్టుకోండి, వాడి మూమెంట్ని బట్టి మన స్టేట్మెంట్ చేయండి అని చెప్తుంటాడు. 2 స్టేట్మెంట్లు రాయమంటాడు. సో ఇవాళ ఏంటంటే విచిత్రంగా, అంటే ఒక అపోజిషన్ కానీ ఒక పవర్లో ఉన్న పార్టీ కానీ వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే, ఈ నిజంగా ప్రజలది ఈ ఇష్యూ ఉంది, ఈ టాపిక్ మీద మేము ఇది చేసాము లేదా ఇది చేయలేకపోయాము, ఇది చేస్తే బాగుండు, ఇది చేద్దాం రండి అనేవాడు లేడు. ఎంతసేపు ఉన్న వాడు వెధవా, వాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ ఇచ్చేస్తామని చెబుతారు. కొన్ని పార్టీలు అయితే మతం పేరు మీద పార్టీ పేరు పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ మేము ప్రతినిధులు అని చెప్తారు. అసలు మతం పేరు మీద పార్టీ పెట్టడం అనేది అసలు దుర్మార్గం కదా. పార్టీ పేరులోనే మతం ఉంది, చెప్పొచ్చు కదా సార్ పార్టీ ఏదో, అందరికీ తెలిసిన ఇది. సో ఆ మతం పేరు పెట్టుకొని అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ మేము ప్రజాప్రతినిధి అంటే అది అన్డైజెస్టబుల్ కదా అది. అలాగా అంటే ఇలాంటి వాటన్నిటి మీద చర్చ జరగాలంటే ఈ చర్చించే తీరిక, ఓపిక, సహనము ఎవరికి లేదు. ఎందుకు లేదంటే ఎవడి జీవితం వాడికే. అదొక కురుక్షేత్రం లాగా. ఇదంతా చేసి అమ్మాయి ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇదంతా చేసుకొని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయేసరికి 10 అవుతుంది. మళ్ళీ పడుకొని పొద్దున్నే లేసి ఇవన్నీ ఎడిట్ చేసుకోవడం ఇది దీనిలో అయిపోతావు. ఏదైనా చేయగలిగింది దీనిలో చేస్తావు, కానీ బయట ఏం జరుగుతుందనే దానిలో నీ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఎంగేజ్డ్ విత్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ ద పొలిటీషియన్స్. ప్రజలు వాళ్ళ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం అనేది ఒక రాజకీయ నాయకుడికి వరం. సో వాళ్ళు చేసే తప్పుల వైపు ఎవరో చూడకుండా వాళ్ళతోనే కొట్టుకుంటూ ఉంటారు. మంచి వాళ్ళకి రాజకీయంలో చోటు ఉందంటారా? డెఫినెట్గా ఉంది. చాలామంది మంచి వాళ్ళని చూసాం. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఒక వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఎంతమంది లేరు, గొప్ప బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి కొన్ని వందల మంది కొత్త వాళ్ళకి, డాక్టర్లకి, ప్రొఫెషన్స్కి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇట్ ఈస్ దేర్ అండి, స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్లీ ఎకోసిస్టమ్ అలా లేదు. ఎకోసిస్టమ్ ఏంటి? ప్రశ్నించే తత్వం ఉండాలి ఒక సమాజంలో, అడగగలిగేవాడు ఉండాలి, అసలు వాడు రైట్స్ ఏంటో తెలియాలి. మీరు ఇవాళ 2025లో ఉన్నారు కదా, ఏ కాలేజీకైనా వెళ్ళండి మీరు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఐఏఎమ్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, యుఎస్లో మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ భారతదేశంలో ఏంట్రా బాబు అని అడగండి. ప్రాథమిక హక్కులు ఏమిటి అని అడగండి. వాక్ స్వాతంత్రపు హక్కు ఇలాంటివి ఉన్నాయి కదా, అవేంటో అడగండి. వాళ్ళకి తెలియదు. అవునా ఇదో హక్కా అనుకుంటాడు. ఏదైనా మాట్లాడితే ఎవడన్నా అపోజిషన్లో వాడు వచ్చి అరెస్ట్ చేపిస్తారేమో మనకెందుకు అనుకుని వాడు మర్చిపోయాడు. వాడు ఇవన్నీ చూసి వాడికి అసలు హక్కులు ఉన్నాయని మర్చిపోయాడు. కాలేజీ ఉంది. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ఎకో సిస్టమ్ ఉండేది. అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ క్లాస్ వాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు. అందరికీ ఒకే పని, ఎవడు ఏమీ షోకేస్ చేయడానికి లేదు, స్పెషల్ లేదు. అప్పుడు సమాజం కోసం ఏం చేయగలం అనేది ఉండేది. ఒక రకరకాల ఐడియాలజీ ఉండేది. స్టూడెంట్ యూనియన్స్ ఉండేది, స్టూడెంట్ కమిటీస్ ఉండేవి, రకరకాల ఫెడరేషన్స్ ఉండేవి. దాంతో ఒక డిస్కషన్ ఉండేది. సో ఆ డిస్కషన్ తోటి ఎక్కడైనా తప్పు జరిగిందన్నప్పుడు విరోచితంగా పోరాడటం, నిలబడటం, మాట్లాడడం అలవాటయ్యేది. ఇవాళ అసలు విరోచితంగా పోరాటం అంటే ఏంటి అని అడుగుతారు ఇప్పుడు. మనకెందుకు సార్ పోరాటం, మనకెందుకు? ఎందుకంటే మీరు చదివే స్కూలు, మీరు ఒకసారి స్కూల్లో ఎల్కేజీలో పడేస్తే, ఎల్కేజీ కావచ్చు, స్కూలింగ్ కావచ్చు, కాలేజీ కావచ్చు, 26 ఏళ్ల తర్వాత బయటకు ప్రోడక్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటుంది, బటన్ ఎత్తి వచ్చి ఉంటుంది. ఆ ప్రోడక్ట్కి 2-3 కోరికలు ఉంటాయి. 1 ఉద్యోగం, 2 పెళ్ళి, 3 పిల్లల్ని కంటాం. ఈ 3 కోరికలతో బయటకు వచ్చి సోకాల్డ్ హ్యూమన్ బీయింగ్ అనబడే ప్రోడక్ట్ వచ్చి
వాడేం ప్రశ్నిస్తాడు? సమాజం ప్రశ్న నాకెందుకండి? నన్ను అనవసరంగా వీళ్ళందరూ ఏదైనా టార్గెట్ చేసి ఇబ్బంది పడతారేమో. నా పని కావాలంటే నాకెవడో ఒక పొలిటీషియన్ తెలిసుంటాడు, ఎవడో ఒక బ్యూరోక్రాట్ తెలిసుంటాడు. ఈ 2 కాకపోతే ఏదో ఒక లంచం ఇవ్వచ్చు. నా పని అయిపోద్ది. నాకెందుకు ఇవన్నీ? నాకు ఈ హెడేక్ పెట్టగాకండి బాబు అంటాడు. ఎప్పుడైతే ఏ సమాజంలో ఈ థింకర్సు, డిస్కషన్స్ ఇవి తగ్గిపోతారో, ఆ సమాజంలో ఇలాంటి వైల్డ్‌గా ఉండే పొలిటీషియన్స్‌కి ఎకోసిస్టమ్ బావుంటది. True. అందుకని ఈ మంచివాళ్ళు, సో కాల్డ్ అనుకునే వాళ్ళు రావడానికి ఇదుండదు. ఎందుకంటే అసలు ఏరు మంచివాళ్ళు? మంచి ప్రజలుంటే కదా మంచివాళ్ళొచ్చేది. ఒక నిజంగా మంచివాళ్ళు అనుకునేవాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు అడ్వైజర్స్‌ని చూడండి, సలహాదారులను చూడండి. ఏమ్మా ఈళ్ళు సలహాదారులేంట్రా బాబు! ఈళ్ళు ఏ విషయంలో సలహా ఇవ్వగలరు అనిపిస్తది. ఎందుకంటే అదొక పొలిటికల్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ లాగా అయిపోద్ది. నిజంగా ఒక జయప్రకాష్ నారాయణ లాంటోళ్ళనో, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటోళ్ళనో, ఇంకా రకరకాల థింకర్స్ ఉన్నారు కదా! ఒక మంచి స్టూడెంట్ లీడర్స్‌నో, మంచి ఎకనమిస్టులనో వీళ్ళందరిని తీసుకొచ్చి, "అరే బాబు! మా ప్రభుత్వానికి సలహాలివ్వండి. మేమేం చేయగలమని" అడగరులే. మనకు అలాంటోళ్ళు వద్దు కదా సార్. బూతులు మాట్లాడితే వాళ్ళని ఎమ్మెల్సీ చేస్తాం కదా! యాహ్! అది ఇప్పుడు అలాంటోళ్ళని తీసుకొస్తే నిజంగా వీళ్ళకి మంచి పరిపాలనే ఉద్దేశం అయితే వాళ్ళని పెట్టుకోవాలి కదా బోర్డ్‌లో. అండ్ వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకున్నారో ఒక ఓపెన్ ఫోరమ్‌లో డిస్కస్ చేయాలిగా. లైవ్ ఇవ్వాలి. వాళ్ళు ఏ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నారు, దాని పాసిబిలిటీ ఏంటో అన్నీ చెప్పాలి కదా. సీక్రెట్‌గా వాళ్ళు తీసుకొని నంబర్ గేమ్‌లేసుకొని, ఓ మేనిఫెస్టో తయారు చేసుకొని, ఈ స్కీమ్‌కి ఎంతమంది అట్రాక్ట్ అవుతారు, ఓకే. పెన్షన్ ఇస్తే ఎన్ని ఓట్లొస్తాయి మనకి, బస్ ఇస్తే ఎన్ని ఓట్లొస్తాయి, ఇంకోటిస్తే ఎన్ని ఓట్లొస్తాయి, ఇంకోటిస్తే ఎన్ని ఓట్లొస్తాయి, టోటల్‌గా నెంబర్ ఎంత, ఆన్ టాప్ ఆఫ్ మనం ఇచ్చే మందుకెంత, మనం ఇచ్చే బిర్యానీకెంత, మనం ఇచ్చే ఓటుకి డబ్బుకెంత, ఇవన్నీ కలిపి ఆ నెంబర్ అచీవ్ అవ్వగలమా లేదా? దట్స్ ఇట్. సార్ రీసెంట్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అతను కలిసారు సార్. అతను ఏమన్నాడంటే, ఒక తెలుగు స్టేట్‌లో ఒక యావరేజ్‌గా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి 2,00,000 రూపాయలొచ్చింది. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా డబ్బులు ఎక్కడొస్తాయి, ఫ్రీగా ఏ పార్టీ వచ్చి ఏం అనౌన్స్ చేస్తదని వెయిట్ చేస్తున్నారు. కష్టపడడానికి ఎవ్వరు లేరు అని చెప్పి ఎగ్జాక్ట్‌లీ. మన అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, మన దేశానికి రేపటి యువత ఉంది. సో, మన దేశాన్ని డెవలప్ చేయాలంటే అని చెప్పి చెప్పారు. అలాంటి యువతని మనం ఇట్లా బానిసలుగా మారుస్తున్నాం కదా సార్. ఫ్రీ అనే పదానికి అలవాటు చేసి. ఇట్స్ వెరీ ట్రూ. అండ్ మీరు పెన్షన్స్ కూడా చూస్తే ఇవాళ ఒక గ్రామానికి ఎంత పెన్షన్లు వస్తాయి అనుకున్నారు? మీ లెక్క సుమారు ఒక నెలకి గవర్నమెంట్ నుంచి ఒక గ్రామానికి ఎంత డబ్బు పంప్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక 70-80 లక్షలు. మినిమం అది. సో మీకు గ్రామంలో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ రైస్ కావచ్చు, రకరకాల స్కీమ్స్ కావచ్చు, అన్నీ కలిపి యావరేజ్న ప్రతి నెల ప్రతి గ్రామానికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 డబ్బు గవర్నమెంట్ నిధుల నుంచి వెళ్ళిపోతుంది. ఎంత చేరుతుంది సార్? చేరుద్ది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ టు బెనిఫిషరీ దానికి మోడలైజ్ చేయగలిగారు చాలా వాటిల్లో. ఏదో రేషన్ రైస్ లాంటివి చేయలేకపోయారు కానీ ఎందుకు చేస్తున్నారంటే ప్రజల డబ్బుతోటి శాశ్వతంగా ఒక మనిషిని వాడి ఓటర్గా కొనుక్కునే ఒక కుట్రది. వాడిచ్చే డబ్బులు కాకుండా నేను ఎలక్షన్ రోజు నీకు 2,000 1,000 ఇస్తాను రా భయ్, ప్రతి నెల ఇవి ఇస్తున్నాను కదా, 60 నెలలు నెలకు 4,000 ఇచ్చాను రా బాబు, నాకు ఓటేయండి అని అడుక్కుంటున్నాడు. ఎవరి డబ్బు అది? మన డబ్బు. మనం ట్యాక్స్ కట్టి మనం పే చేసిన డబ్బుతోటి వాడు 60 నెలలు నీకు నేను ఇచ్చాను, నాకు ఎయిరా ఓటు, నాకు అన్యాయం చేశారు నా దుర్మార్గులు, నా వాళ్ళంతా ఏమైపోయారు, నేను ఇన్ని పంచితే నాకు ఎందుకు వేయట్లేదు అంటున్నాడు. నాకు ఇంకొకటి సార్, ఇంకొక ఎకనామిస్ట్‌తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, ఫ్రీబీస్ అనేది సొసైటీకి మంచిది. దానివల్ల డబ్బు పంపిణవుతది, జీడీపీ పెరుగుతది అని చెప్పారు. సంపాదించుకోలేనప్పుడు ఇచ్చేం లాభం సార్? ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్ ఈజ్ ఏ డిబేటబుల్ సబ్జెక్ట్ అండి. డెఫినెట్గా నిజంగా ఇది లేని వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఇవాళ గ్రామాల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళ ఒక లిస్ట్ తీసుకొని జస్ట్ యాజ్ ఒక డాక్యుమెంటరీ లాగా చేయండి. చాలామంది లక్షాధికారులు, కోటీశ్వర్లు, బిల్డింగ్లు ఉన్నవాళ్ళు, పిల్లలు జాబులు చేస్తున్న వాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, బిజినెస్ పీపుల్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ ఎందుకు తొలగించారంటే వాళ్ళు ఏదో ఒక పార్టీలో బలంగా ఉంటారు. వన్స్ ఒక పార్టీలో బలంగా ఉన్న తర్వాత ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇంకా తొలగించలేరు. అది పెరగడమే కానీ తగ్గడం లేదు. అటువంటి ఒక కొనుక్కునే సిస్టమ్ వచ్చిన తర్వాత ఇంకా అసలు వాడికి అది ఒక ఈజీగా ఉంది కదా.
మా పార్టీ వస్తే ఇంకా రూ. 10 ఇస్తారా బాబు అంటే, మనమేమంటున్నాం ఆ మేనిఫెస్టోని ఆ పార్టీ హెడ్స్ తోటి డిస్కస్ చేయటల్లా. అరే బాబు నువ్వు ఈ మేనిఫెస్టో పెట్టావు, ఈ డబ్బు ఇస్తున్నావు, మరి డెవలప్మెంట్ ఎలా అవుతుంది, సోషల్ సిస్టమ్ ఎలా అవుతుంది, నిజంగా ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్యం, ఉపాధి వీటి సంగతి ఏంటి, దీనికి బడ్జెట్ ఎంత, దీనిలో వచ్చే సోషల్ ఇంపాక్ట్ ఎంత అని అడగట్లేదు కదా. అడిగేవాడు లేకపోతే అడగంది అమ్మాయినా పెట్టదన్నట్టు, అడిగేవాడు లేకపోతే వాడి సిస్టమ్ వాడు చేసుకుంటూ పోతున్నాడు. దానికన్నా చెప్తారు కదా, చేపలు పట్టి ఇవ్వడం కన్నా చేపలు పట్టుకోవడం నేర్పాలని. ఒక హ్యూమన్ పొటెన్షియల్ని ఉపయోగించుకోవాలి. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో కొన్ని వందల మంది ఐడియల్గా ఉంటున్నారు, రోజు మొత్తం పని లేదు, ఒక సోషల్ మీడియాకో లేకపోతే ఒక కంటెంట్కో ఒక టెలివిజన్కో వ్యూవర్గా బతికి చచ్చిపోవటం తప్పితే వాళ్ళ జీవితాలకు పెద్ద ప్రయోజనం కూడా ఏం లేదు. సో అటువంటి ప్రజలకి వాళ్ళ హ్యూమన్ పొటెన్షియల్ని ఉపయోగించుకునే ఒక అవకాశం చైనా ఉంది. చైనాలో చాలామంది చిన్నదో పెద్దదో ఒక 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 సెక్టార్ వైజ్గా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. వాడు నిరంతరం ప్రొడక్టివ్గా ఉంటాడు, ఒక 7-8 గంటలు ప్రొడక్టివ్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, వాడి డబ్బు వాడు సంపాదించుకోగలుగుతాడు. అలాంటి ఒక కెపాసిటీని, ఒక డైనమైట్ లాంటి హ్యూమన్ పొటెన్షియల్ని పెన్షన్ ఇచ్చి ఒక యూట్యూబ్ చూసుకుంటా అవతల వాళ్ళని తిట్టుకుంటా మా పార్టీకి ఓటేసుకుంటా నువ్వు చచ్చిపోరా బాబు అని చెబుతున్నాం మనం. అందుకని ఊరకి ఇవ్వడం కన్నా ఉపాధి చూపించడం అనేది ఎప్పుడూ గొప్పదే. అది దేశానికి మంచిది, ఇంటికి మంచిది. ఇంకా వాడి తరం ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. వాడు ఇప్పుడు మీరు 4,000 ఇస్తున్నారండి, ఇంకొక 5,000, 6,000, 10,000 పెరుగుతుంది అనుకోండి, ఇంకా అసలు వాడు పనిచేసే పని లేదు. పని చేసేవాడికి భయం వేస్తుంది, నేను పనిచేసి నేను ట్యాక్స్ కట్టి ఈ డబ్బులు తీసుకుపోయి వాడికి స్కీములు పెట్టి వాడి పార్టీ అధికారంలో ఉండటం కోసం నేను పనిచేస్తున్నాను, మా లాంటి డబ్బులంతా తీసుకెళ్ళి కొన్ని వందల నియోజకవర్గానికి 300 కోట్లు ఎలక్షన్ టైంలో పంచి ప్రతి ఊర్లో ప్రతి నెల ₹1,00,00,000 పంచుతున్నారంటే ఒక పార్టీని ఎంత బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు ఇది పెడుతున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఆ నెంబర్ గేమ్లో ఆ క్లాస్లో ఏది గెలిస్తే వాడు అధికారంలో ఉంటున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా డబ్బు లేదు కదా, వీళ్ళందరికీ పంచిన తర్వాత ఇంకా డబ్బు ఏముంది. అందుకని ఏమీ చేయరు. ఏమన్నా అడిగారు అనుకోండి, అరే పేదవాడికి పంచుతుంటే నీ కడుపు మంట అంటాడు ఒకడు, ఫలానా వర్గానికి పంచుతుంటే నీ కడుపు మంట అంటాడు ఒకడు, ఒకళ్ళకే ఇస్తావేంది మాకెందుకు ఇవ్వమేందని ఇంకొకళ్ళు అంటారు. సో వీటన్నిటి అంటే ఇదొక సోషల్ మీడియా వచ్చినాక పిచ్చోడి చేతిలో రాయండి. ఇది ఎవడు ఏదైనా కామెంట్ పెడతా ఉంటాడు, ఎవడు ఏదైనా చేస్తుంటాడు, ప్రతిదానికి ఒక సమర్థవంతమైన ఇది ఉంది. అందుకని నిజంగా ఎవరైనా కోరుకునేది ఏంటంటే, ఏ మనిషి అయినా గౌరవం కోరుకుంటాడు. సగౌరవంగా వాడు పనిచేసి వాడికి వస్తే వాడికి గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. ప్రజలకున్న సమస్యలు సార్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంపీకి వెళ్ళి సమస్యను చెప్పుకోలేరు, ఎమ్మెల్యేకి వెళ్ళి సమస్యను చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఎలా? రాజకీయ నాయకులు ఏం చేశారంటే డిపెండబిలిటీ చాలా పెంచారు. వ్యవస్థ దానిపైన అది చేసుకుంటే అసలు వాళ్ళతో పని లేదు. అసలు నిజంగా మనం ఇందాక అనుకున్నట్టు ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళకి రోల్ ఏమి ఉండదండి. డే టు డే పబ్లిక్ లైఫ్లో మీ పని కావాలంటే నా దగ్గరికి రావాలనే రోల్ ఏం లేదు. మీ పని కావాలంటే నా దగ్గరికి వస్తే కానీ కాదు అనే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆ మోర్ డిపెండెన్సీ క్రియేట్ చేసుకున్నారు. నిజంగా వాళ్ళకి అసలు ఆ రోల్ ఏం లేదు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో ఒక పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక అతను ఉద్యోగానికి వస్తాడు, వస్తే ఉత్తరమా దక్షిణమా అంటాడు. ఏంటి సార్ అంటాడు. ఉత్తరం అంటే రెఫరెన్స్ లెటరు, రికమెండేషన్ లెటరు, దక్షిణం అంటే డబ్బు. ఏం తీసుకొచ్చావు, నీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు. ఏం లేదు సార్ నా దగ్గర చదువు ఉంది, జ్ఞానం ఉంది, దీనికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి సార్ అంటాడు. అయితే తూర్పు తిరిగి దండం పెట్టు అంటాడు. ఉత్తరము దక్షిణం లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టు, నేనేం చేయలేను అంటాడు. అలానే ఇదేం చేశారంటే వ్యవస్థలో తప్పనిసరిగా ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేసుకున్నాడు. ఒక మనిషి ఎంతమందిని కలవగలడు? ఒక నియోజకవర్గంలో శేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గంలో 6 లక్షల మంది ఓటర్లే 6 లక్షల మంది ఉన్నారంటే మొత్తం ప్రజలు 12 లక్షల మంది ఉంటారు, చిన్న పెద్ద అంతా కలిపి. అది పెద్ద నియోజకవర్గం. మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రజలుండే చోట ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే చెప్తే కానీ పని కాని పరిస్థితి తీసుకొస్తే ఎలా అవుద్ది? వ్యవస్థ నడవదు కదా. ఆయనకి 24 గంటలే ఉంటే 60 నెలలే టైం ఉంటుంది. చాలామంది
అంటే వాళ్ళ బంధువులో, వాళ్ళ పార్టీకి పనిచేసామనేవాళ్ళో, వాళ్ళకి పెట్టుబడులు పెట్టినోళ్ళో వాళ్ళే అక్కడ ఎంగేజ్ చేస్తుంటారు. వాళ్ళ పనులు అవుతా ఉంటాయి. మిగతా వాళ్ళవి కాలేవు. నిజంగా పాపం కొంతమంది వీలైనంత వరకు చేయడానికి చూస్తారు. చాలామంది ఆ ప్రయత్నం కూడా చేస్తారు. ఈ ప్రజల్లో కూడా ఏందంటే రకరకాల పిచ్చి పిచ్చి కోరికలుతారు. తిరుపతి దర్శనం లెటర్ కోసం, స్కూల్లో ఫీజు తగ్గించడం కోసం రకరకాల దీనిలో వెళ్తూ ఉంటారు. సో, దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అంటే ఎప్పుడూ సమాజంలో ఆ స్పేస్ ఉందండి. చాలా ఇదుంది. అంటే నీడ్ చాలా ఉంది. అవసరం చాలా ఉంది. వాళ్ళ నిజమైన సమస్యలు కూడా ఎవరితో చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితి ఉంది. ఈ జనానికి ఎవడు దిక్కు అంటే ఏమి కనపడలేని స్పేసు చాలా ఉంది. ఇప్పుడు నక్సల్స్ సరెండర్ అవ్వాలని చర్చల కోసం ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి పిలిచారు. పిలిస్తే వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. సో, మేము చాలామంది ఫ్రెండ్స్ అరే! అది నక్సల్స్ అడవుల్లో నుంచి వచ్చారు చూద్దామని చెప్పేసి పోయాం. పోతే వాళ్ళని చూసి అంటే ఈ బయట ఉన్న ఈ పీడిత సామాజిక వర్గాల అలాంటి జనాల కోసం పాపం ఎక్కడో అడవుల్లో ఉండి వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళని చూద్దామని చెప్పేసి వెళ్ళాం. మొదటి రోజు ఒక 500 మంది కనపడ్డారు. ఇక ఆ క్యూరియాసిటీ తోటి రెండో రోజు వెళ్ళాం. 5,000 మంది ఉన్నారు. మూడో రోజు 50,000 మంది ఉన్నారు. నాలుగో రోజు నక్సల్స్ని చూడడానికి ఓన్లీ చూడడానికి కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక వినతి పత్రం పట్టుకొని దాని మీద రాశారు, డియర్ కామ్రేడ్, నేను సో అండ్ సో, నా పొలాన్ని పలానా ఎమ్మెల్యే కబ్జా చేశాడు, నాకు రావాల్సిన దీన్ని పలానా ఆఫీసర్ రాకుండా చేశాడు, పలానా ఎంఆర్ఓ నాకు ఇది చేయటం లేదు, పలానా కోర్టులో నాకు న్యాయం చేయలేదు, పలానా బలవంతుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి సమస్యలన్నీ రాసుకొని కాగితాలు పట్టుకొని మీకు విజువల్స్ దొరుకుతాయి. బస్ స్టాండ్ వరకు క్యూ ఉంది ఒక రోజున. అంటే ఎన్ని వేల మంది నిలబడ్డారో చూడండి. అంటే రాజకీయాల పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద నమ్మకం లేకనా సార్ అది? ఇది కంచే చేను మేసినట్టుగా ఎవరన్నా చేస్తే వాళ్ళే చెప్పొచ్చు, వాళ్ళే చేస్తే ఎవరితో చెప్తారు? నేను ఒక వినతి పత్రం చూస్తే పలానా ఎమ్మెల్యే మా ల్యాండ్ కబ్జా చేశాడని ఉంది. ఇంకా ఎమ్మెల్యే పోయి చెప్పలేడు కదా. అందుకని ఇక్కడికి వచ్చాడు. ఇప్పటికి కూడా అంటే ఎవరికి చెప్పుకోలేనివాడు, ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళలేనివాడు, అధికారి దగ్గరికి వెళితే ఏమైనా నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి కలిసి చెప్పుకొని రమ్మనేవాడు. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పారండి అంటారు. రొటీన్గా కావాల్సిన పనులు, ఆ ఉత్తరమో దక్షిణమో లేకపోతే అయ్యే పరిస్థితి లేదు. అలాంటి జనాల వాయిస్ వినటానికి ఎవరు లేరు కాబట్టి ఎక్కడో అడవి నుంచి వచ్చారు, వాళ్ళని చూసి భయపడైనా మన పని చేస్తారేమో అనే పాపం ఒక పిచ్చి దీంతో జనం ఆ రోజు వచ్చారు. ఇవాళకి కూడా ఆ స్పేస్ ఉంది. చాలామంది ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకుంది ఆ పరిస్థితి? ఒక సహజంగా లోకల్ గవర్నెన్స్ బలంగా లేకపోవడం వల్ల. అక్కడున్న ఆఫీస్కి వెళ్ళి ఇదిగోరా బాబు నా పని, నా ఇబ్బంది ఇదని చెప్తే అది పరిష్కారం కాకపోవడం వల్ల, అది కావాలంటే మళ్ళీ పొలిటీషియన్ చెప్పాల్సి రావడం వల్ల. అలా చెప్పాల్సి ఎందుకు వస్తుంది? వాడు నేను ఈ నియోజకవర్గాన్ని ఇంత పెట్టి కొనుక్కున్నాను, ఏ పని కావాలన్నా కూడా నా రేషియో నేను సాటిస్ఫై అయితే కానీ మీ పని కాదనడం వల్ల మనం ఒక విషవలయాన్ని సృష్టించుకొని చేయలేకపోతున్నాం. ఇవాళకి కూడా ఎవరైనా సరే ఒక మంచి దీనిలో కొన్ని రోజులు ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు కదా కాలేజీల్లో. గ్రాడ్యుయేట్స్ కొంతమంది సమాజం కోసం, టీచ్ ఫర్ ఇండియా లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి కదా, చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఒక సంవత్సరం పాటు చిన్న చిన్న బస్తీల్లో, మురికివాడల్లో ఇలాంటి చోట ఈ స్కూల్ తర్వాత ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి రకరకాల సోషల్ స్కిల్స్, ఎడ్యుకేషన్, అకాడమిక్ ఇవి అన్నీ నేర్పుతూ ఉంటారు. అలాంటి పని ఒక సామాజిక అవగాహన కోసం, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ పని ఎందుకు కావట్లేదు, వాళ్ళతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్కో రెవెన్యూ ఆఫీస్కో వెళ్ళి ఈ పని కావట్లేదని ఇలాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దేన్నో తీసుకొచ్చి నేను వెళ్ళాను, ఈయన పని ఇది, ఈయన ఆస్తి, ఈయన పేరు ఎక్కలేదు అని చెప్పగలిగే ఒక వాయిస్. అలా ఉంటే వాళ్ళు లీడర్స్గా ఎమర్జ్ అయ్యే ఆపర్చునిటీ కూడా ఉంది. గుడ్ ఐడియా సార్. ఎస్ సార్, ఈ ఎలక్షన్స్ టైంలో కోట్లు ఖర్చు పెట్టడానికి పార్టీస్కి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఒకటి, ఇవాళ రాజకీయ పార్టీలు లేవు, పేరు రాజకీయ పార్టీ అని ఉంటుంది, పలానా పార్టీ అని ఉంటుంది. అన్ని పార్టీలకి రాజకీయ కంపెనీలే ఉన్నాయి. రాజకీయ కంపెనీలన్నీ. రాజకీయ కంపెనీలు ఏంటి? కంపెనీలు అంటే ఏ కంపెనీ అయినా ఎలా ఉంటుంది? షేర్ హోల్డర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, స్టేక్ హోల్డర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో రకరకాల సోర్స్లో నుంచి
అండ్ అగైన్ మీరు చూస్తే చాలా కంపెనీలు వెరీ అఫీషియల్గా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఉంది. అవును. మీరు చూస్తే అన్ని 100 కంపెనీస్ అన్నీ కూడా దేశంలో ఉన్న అన్ని పార్టీలకి వాళ్ళకున్నటువంటి ప్రజాప్రతినిధుల రేషియోలో డబ్బులు ఇస్తారు. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 100 కోట్లు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 కోట్లు, 5 ఎమ్మెల్యేలు ఉంటే 5 కోట్లు. అందరికి పట్ల న్యాయంగా ఉంటారు. వీళ్ళు కూడా అందరి ద్వారా తీసుకుంటారు. ఆ కంపెనీ మీద వీడు బయట ఉండి కామెంట్ చేస్తుంటాడు. కానీ మనం వీళ్ళ భాగవతం చూస్తే, ఎలక్ట్రల్ బాండ్స్ చూస్తే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చారు డబ్బు అని. అంటే ఏదో చింతామణి అని ఒక డ్రామా ఉంది. దానిలో ఒక ఇది ఉంటుందన్నమాట. అమ్మ అంటే ఊరుకుంటాడా సొమ్మిచ్చినోడని. ఆ డబ్బు పెట్టుబడి పెట్టినోడు వాడు ఊరుకుంటాడా? మరి నువ్వు అధికారంలోకి రాగానే అరే బాబు నేను నీకు ఇంత ఇచ్చాను కదా, మరి నా పని చేసి పెట్టు అని అడుగుతాడు. సో వాడి పని చేయాల్సిందే. ప్లస్ వీడు ఎక్కడి నుంచో ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాల్సిందే. అరే ఒకడు ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు లేదా ఒక సీఎం అవుతున్నాడు, మనందరం కలిసి ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఈ 100 కోట్లు పెట్టుబడి పెడితే మళ్ళీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా మనకు ఒక కాంట్రాక్ట్ రావచ్చు, మనకు ఒక వర్క్ రావచ్చు, ఏదో ఒక రూపంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అది చేయడానికి అతనికి అర్హత కానీ, స్కిల్ కానీ, నైపుణ్యం కానీ, ప్రజల కోసం పని ఏమి ఉండకపోవచ్చు. ఈ మ్యాజిక్ నెంబర్ గేమ్ అంతా అది అలవాటైపోయిందండి. ఇట్లా ఫండ్ రైజ్ చేసుకోవడం, పార్టీలు పెట్టుకోవడం, పని చేయడం, గెలవడం, గెలిచిన తర్వాత మళ్ళా వీళ్ళకి ఇన్వెస్టర్స్ కోసం పనిచేయడం, పవర్లో ఉండటం కోసం పబ్లిక్ ట్యాక్స్గా పే చేసిన మనీని ఫ్రీ స్కీమ్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడం. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది డెఫినెట్గా బ్రేక్ అవుతుంది. కొద్దిమంది ఉన్నారు కానీ ఇంకా యునైట్ కావటల్లా. మంచి వాళ్ళతో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ దొంగ రాజకీయ నాయకులు, దొంగలు, చెంచలు కూడా జైల్లో కలిసి అంతకన్నా పెద్ద దొంగతనాలు ఎలా చేయాలి, పెద్ద పొలిటీషియన్గా ఎలా ఎదగాలి అనేది బ్రహ్మాండమైన ప్లాన్లు చేస్తున్నారు. ఈ మంచి వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని అరే మన అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ చేసి డిఫరెంట్ ఎనర్జీస్ మీద సినర్జీ చేసి పని చేద్దామని ఆలోచించట్లా. వన్స్ ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక కొత్త ఇది స్టార్ట్ అవుతుంది. ఎస్, డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. వీళ్ళందరూ నిజంగా చెడ్డవాళ్ళు కాదండి. రాజకీయ నాయకులేం వాళ్ళే చెడ్డ మనుషులు కాదు, మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అన్నట్టు వీళ్ళందరూ జగన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, నరేంద్ర మోడీ వీళ్ళందరూ మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే. పాపం మనం పట్టించుకోక చెడిపోయారు వాళ్ళు. మనం కొంచెం పట్టించుకొని చూస్తుంటే వాళ్ళు బాగానే పనిచేస్తారు. ఎవరైనా కొత్తగా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? రావాలండి. రాజకీయం అనేది డెఫినెట్గా ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి. లక్కీగా ఈ జనరేషన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ థింకింగ్, ఆల్టర్నేటివ్ ఐడియాలజీ వచ్చింది. మీలాంటి వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి కూడా ఇది కాదు నా కంపాషన్ ఏదో ఉంది, నేను ఎక్కడో పని చేద్దామని చెప్పేసి మీరు వచ్చి ఈ ప్రయత్నం, ఇట్ ఈస్ ఎ టఫ్ జర్నీ. మీరు, మీ టీము, సర్వైవల్, ఎక్స్పెన్సెస్ అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలియదు, ఇన్కమ్ ఎలా అవుద్దో తెలియదు. బట్ మీరు ఈ కష్టంలో కూడా ఒక ప్యాషన్, పర్పస్ని ఎత్తుక్కుంటా పనిచేస్తున్నారు. అలాగా ఇది థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. లక్కీగా ఇవాళ ఆ ప్లాట్ఫామ్ ఉంది కానీ చాలా హడిల్స్ కూడా ఎక్కువైపోయినాయి. కులము, మతము, ప్రాంతము, డబ్బు. అంటే ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో సగం పైగా ఓట్లు, సగం కాదు 80% మంది పైగా ఓటుకు డబ్బు తీసుకుంటారు. అంతమంది డబ్బులు ఇస్తున్నప్పుడు ఇండియన్స్కి ఒక కరప్షన్లో కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. అరే వీడి దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, వాడు ఒట్టు కూడా వేయించుకున్నాడు, ఈ డబ్బు వాడు ఓటైపోతే అని అనుకుంటాడేమో అని అనుకునేవాడు ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, అరే బాబు వీళ్ళందరూ దొంగ వెధవలు, వీళ్ళందరి దగ్గర డబ్బు తీసుకొని వీడు మంచోడు, ఒక్కసారి వీడికి వేచి చూద్దామని అనుకునే అవకాశం కూడా వస్తుంది. మీరు మంచోడు కావడానికి మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఒక 5 ఏళ్ళు ఒక మంచి సినర్జీ తోటి డిఫరెంట్ ఎనర్జీ ఉన్న టీం అంతా పనిచేసి వాళ్ళకున్న డే టు డే సమస్యలు, అందరూ ఇగ్నోర్ చేసిన వాడి సమస్యలు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఒక 2 మనుషుల్ని పెట్టి వచ్చిన ప్రతి వాడిని తీసుకొని వాడి సమస్య ఏంటో అర్థం చేసుకొని ఎంఆర్ఓతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూసి, భయ్యా నీ సమస్య అయిపోయింది అని నువ్వు చెప్పగలిగితే వాళ్ళందరూ
ఇలా బరే వీడు బాగా పనిచేస్తున్నాడు అనుకుంటారు. ఓ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి, అరే బాబు వీడిది న్యాయం కదా, వీడిని ఎందుకు మీరు బెదిరిస్తున్నారని అడగగలిగితే అక్కడికి వచ్చినోడు మీతో సెయిల్ చేస్తాడు. ఒక స్టూడెంట్కి, అరే బాబు నీకు బయట ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇది ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయిరా అనేది చెప్పగలిగితే వాడు ఇవన్నీ డబ్బు లేకుండా జీరో పాలిటిక్స్ తోటి చేయగలిగినాయి. దీనికి కూడా ఒక బేసిక్ ఫండ్ అవసరం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాసిబుల్ అంటారా సార్? అదే జీరో బడ్జెట్ అంటే ఏమి లేకుండా కాదు, కానీ కొంత క్రౌడ్ ఫండింగ్ లాంటి మోడల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఒక కొత్త మూమెంటం కాబట్టి 100 నియోజకవర్గాలు కాకుండా ఒక్క నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేసి నిజంగా ఒక్క నియోజకవర్గం మొత్తం సెట్ చేసి కరప్షన్ ఆపేసి వ్యవస్థ దానంతట అది పనిచేయగలిగేటట్టు చూసి మనమే ఆఫీసర్స్ని అలైన్ అయిపోయి మోడల్ చేయగలిగితే ఒక్క నియోజకవర్గాన్ని కాన్సెన్సీని కనుక మోడల్గా చేయగలిగితే ఒక హోప్ వస్తుంది. అప్పుడు ఒక 100 మంది కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. పీపుల్ థింక్ చేస్తారు. ఈ కొత్తగా పార్టీ పెట్టేవాళ్ళు ఏమేం చేస్తున్నారంటే డైరెక్ట్గా దూకేసి ముఖ్యమంత్రి అయిపోదాం అన్నట్టు టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు తప్పులు చేయాల్సి వస్తుంది. వాళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారు, మతం గురించి మాట్లాడుతున్నారు, ఏదో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నారు. సో అది మనుషులతో మనుషులుగా పనిచేస్తే ఒక 5 సంవత్సరాలు పేషెన్స్గా వెయిట్ చేస్తే ఒక క్రౌడ్ ఫండింగ్ లాంటి ఒక సపోర్టింగ్ సిస్టమ్ చేస్తే ఒక్కడిని నిలబెట్టి వాడి 5 ఏళ్ల పనితీరును కనుక చూపించగలిగితే ఒక టీం లాగా పనిచేయాలి. ఎమ్మెల్యే అనేవాడు ఒకడు ఉండడం, వాడికి ఒక కారు ఉండడం, వాడి వెనక కాన్వాయ్ ఉండడం, వాడి వెనక బానిసలు ఉండడం కాదు. వాడికి ఒక అవకాశం వచ్చింది అసెంబ్లీలో మాట్లాడడానికి, వాడికి ఒక అందరం కలిసి ఒక ఎంట్రీ పాస్ ఇచ్చాం వాడికి. అలాగా పనిచేయాలి వాడు. అలాగా పనిచేయడానికి బ్యాక్ ఎండ్ అంతకన్నా గొప్ప వ్యక్తులు ఒక 100 మంది వాడి కోసం పనిచేయాలి. ఇంతమంది ఒక మినిమం టైం కనుక సాక్రిఫైస్ చేయగలిగితే డెఫినెట్గా మనం ప్రూవ్ చేయొచ్చు. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు రాజకీయం గురించి మాట్లాడుతూనే వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది సార్. అలాంటి యొక్క రాజకీయం గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యర్. థ్యాంక్ యూ.